अथ मंत्रपाठः। नमस्ते महोदय। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांतिः। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నమస్కారం. సాంఖ్య దర్శనంలో 3వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. అందులో నిన్న మనము 53 సూత్రాల వరకు చెప్పుకున్నాము. అక్కడ ఏం చెప్పుకున్నామంటే ఈ సృష్టిలో భిన్న భిన్న రకాల ప్రాణులు ఎందుకున్నాయి అంటే అది ముందు ఈ సృష్టి ఎందుకు ఏ ప్రయోజనం చేత నిర్మించబడిందంటే ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం సృష్టే ఆవివేకాత్. దీంట్లో ఈ ప్రకృతిని దేవతలు మనుషులు క్రిమి కీటకాలు అంటే తిరియక్యూనిలో ఉన్నటువంటి ప్రాణులు భిన్న భిన్న ప్రాణులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జీవాత్మ కోసం అంటే జీవాత్మ కళ్యాణం కోసం వివిధ రకాల సృష్టి నిర్మించబడింది. ఆ సృష్టి ఎప్పటివరకు నిర్మించబడుతుందంటే వివేక ఖ్యాతి కలిగేంత వరకు నిర్మించబడుతుంది అని చెప్పుకున్నాము. అలా చెప్పిన తర్వాత ఈ భిన్న భిన్న రకాల సృష్టి ఉంది కదా, ఆ సృష్టిలో ఏ ప్రాణులు ఎక్కడెక్కడ ఉంటాయి అంటే ఊర్ధ్వం సత్వ విశాల అంటే దేవతలు సత్వ గుణంతో యుక్తమై ఉంటారు. అక్కడ మొత్తం ధర్మానుసారంగా సత్యానుసారంగానే అక్కడ ఉన్నటువంటి ప్రాణులంతా కూడా అంటే దేవతలు సత్య స్వభావం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి అటువంటి స్థితి ఊర్ధ్వలోక స్థితి కలుగుతుంది. తమో విశాల మూలత తమో గుణంతో యుక్తమైన వాళ్ళు అజ్ఞాన అంధకారంలో ఉండేవాళ్ళు వాళ్ళంతా తమో గుణంతో యుక్తమై ఉంటారు కాబట్టి వాళ్ళు సామాన్యంగా అధోలోకంలో ఉంటారు. మధ్య రజో విశాల మనుషులు అయితే ఉన్నారో కొందరు సత్యము అబద్ధము రెండు చెప్తూ ఉంటారు. రెండు రకాల స్వార్థం ఉంటుంది, పదార్థం ఉంటుంది. ఇటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో రజోగుణంతో యుక్తమై ఉంటారు, అది మధ్యలోకంలో ఉంటారు అని చెప్పి మధ్య రజో విశాల మధ్యలోకంలో మనుషులు ఉంటారు. రజో బహుళంగా ఉంటుంది అంటే రజో బహుళంగా ఉన్నటువంటి వ్యక్తి మనుషులు అని చెప్పి తమో గుణంతో యుక్తమైనటువంటి వాళ్ళంతా కూడా తిరియ ప్రాణులు అంటే పశు పక్షులు క్రిమి కీటకాదులు. అలాగే సత్వ విశాలాహ సత్వగుణంతో యుక్తమైనటువంటి వాళ్ళు ఊర్ధ్వలోకంలో ఉంటారు అంటే దేవతలంతా ఈ స్థితిలో ఉంటారు, సత్వగుణంతో యుక్తమై ఉంటారని చెప్పుకున్నాం. ఈ రకంగా విచిత్రమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే కర్మ వైచిత్ర్యాత్ ప్రధాన చేష్ట గర్భదాసవత్. ఈ కర్మ విచిత్రత అనేది వీళ్ళు చేసిన కర్మలను బట్టి అందుకే సత్వ ప్రధానత, తమో ప్రధానత, రజో ప్రధానత అనేది కలిగింది. ఆ గుణాన్ని ఆధారంగా చేసుకుని సృష్టి యొక్క నిర్మాణం జరిగింది. అంటే ప్రత్యేక జీవాత్మ స్వతంత్రంగా ఉంటుంది కాబట్టి చేసిన కర్మను బట్టి ఈ సృష్టి నిర్మాణం కూడా జరిగింది. కాబట్టి కర్మ వైచిత్ర్యాత్ ప్రధాన చేష్ట, ఈ ప్రధాన ప్రకృతి యొక్క చేష్ట భిన్న భిన్న రకాలుగా ఎందుకు ఏర్పడిందంటే కర్మలు విచిత్రంగా ఉన్నాయి కాబట్టి ఇలా జరిగింది. ఎలాగంటే గర్భదాసవత్ అని చెప్పి ఒక దృష్టాన్ని చెప్పాం. ఎందుకంటే ఎవరికి ఎటువంటి సంస్కారం ఉంటే అదే సంస్కారం బట్టి ఆ విధంగా కర్మలు ఉంటాయి, ఆ కర్మ బట్టి అదే సంస్కారం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సంస్కార కారణంగా ఎవరికి ఏ స్వభావం ఉంటుందో అలాగే ఈ ప్రకృతి అంటే ప్రధాన ప్రకృతి యొక్క చేష్ట కూడా కర్మ వైచిత్ర్యం ఉండటం వలన భిన్న భిన్న రకాలుగా పరిణమించబడింది అని చెప్పి చెప్పుకున్నాము. ఈ ప్రకృతిలో కూడా ప్రకృతి సత్వగుణంతో యుక్తమైనటువంటి ప్రధాన ఊర్ధ్వలోకంలో ఉంటారు. సత్వగుణంతో ఉన్న వాళ్ళంతా కూడా దేవతలంతా కూడా సత్వ విశాల అంటే సత్వస్థాహ ఊర్ధ్వం గచ్చంతి అని చెప్పి మన శ్లోకం ఈ విధంగా చెప్పుకుంటాం మంత్రము. సత్వగుణంతో యుక్తమైన ఊర్ధ్వలోకానికి వెళ్తారు కదా, అక్కడ కృతకృత్యత అవుతుంది. మన మోక్షం గురించి ఎందుకు చెప్తున్నారు అని మళ్ళీ ప్రస్తావించినప్పుడు ఎంత ఉత్కృష్టమైనటువంటి దేవతల యొక్క శరీరం కలిగినప్పటికీ కూడా ఐశ్వర్యం కలిగినప్పటికీ కూడా ఆవృత్తి తత్రాపి ఉత్తరత్ర యోని యోగాత్ హేయ. ఎందుకంటే ఉత్తమైనటువంటి యోని అంటే శరీరం కలిగినప్పటికీ కూడా దేవతల యొక్క శరీరం కలిగినప్పటికీ కూడా బుద్ధి
అనేది ఉత్కృష్టంగా ఉన్నప్పటికీ కూడా పునర్జన్మ అనేది మళ్ళీ చావు పుట్టుకలు మళ్ళీ ఉంటాయి కాబట్టి అందుకే త్యాజ్యమైంది అని చెప్పి అది ఉత్కృష్టమైంది కాదు. ఉత్కృష్టమైంది ఏంటంటే జన్మను తొలగించుకున్నప్పుడే మనకు ముక్తిని పొందినప్పుడే మనకు ఉత్కృష్టమైన స్థితి కలుగుతుంది, అది మోక్షంలో సంభవిస్తుంది. కాబట్టి జన్మ మరణం ఉంటుంది కాబట్టి మనము ఇది ఊర్ధ్వలోకాన్ని కూడా దేవతల యొక్క శరీరాన్ని వదిలేసి ముక్తిని పొందాలి అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనకు తెలుస్తుంది. కృతకృత్యత ఎక్కడొస్తుందంటే ముక్తిని పొందినప్పుడు కృతకృత్యత అవుతుంది. ఉత్కృష్టమైన శరీరం కలిగినంత మాత్రం కృతకృత్యత కలగదు. దానికి ఇంకోటి ప్రమాణంగా ఉత్కృష్ట తమ యోనో అపి, ఉత్కృష్టమైన స్థితి కలిగినప్పటికీ కూడా ఎవరికైనా జీవాత్మకు ఉత్తమైన జన్మ కలిగింది, ఉత్తమైనటువంటి బుద్ధి బలము ఐశ్వర్య జ్ఞానం కలిగినప్పటికీ కూడా అది అక్కడ జీవనం సార్థకం అవుతుంది, జీవనం చరితార్థం అవుతుంది అనుకుంటున్నారా? అది కాదు. ఎప్పుడు కూడా ఎంత ఉత్కృష్టమైనప్పటికీ కూడా, ఎంత దేవతల యొక్క శరీరం కలిగినప్పటికీ కూడా అక్కడ కూడా సమానం జర మరణాదిజం దుఃఖం. ఎంత ఉత్కృష్టమైనటువంటి శరీరం కలిగినప్పటికీ కూడా, ఐశ్వర్యం కలిగినప్పటికీ కూడా అక్కడ జర అంటే వృద్ధావస్థ ఉంటుంది, మరణ దుఃఖం ఉంటుంది, మళ్ళీ ఉత్పత్తి మళ్ళీ జన్మ తీసుకొని ఇటువంటి జర మరణాది దుఃఖం ఉంటుంది. కాబట్టి అది సామాన్య ప్రాణంలో అయినా ఉత్తమైనటువంటి ప్రాణి అయినా కూడా ఈ దుఃఖం తప్పదు. కాబట్టి ఈ దుఃఖాన్ని తప్పించుకోవాలి. ఆధ్యాత్మిక దుఃఖం, ఆదిదైవిక దుఃఖం, ఆది భౌతిక దుఃఖం, ఇటువంటి 3 దుఃఖాలతో కూడా తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ముక్తి కోసం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ రకంగా ఈ ఉత్కృష్టమైన దేవతల యొక్క శరీరం కలిగినప్పుడు కూడా అది కృతకృత్యత కాదు. కృతకృత్యత అనేది ముక్తిని పొందినప్పుడే కలుగుతుందని చెప్పి మనం ఇంతవరకు చెప్పుకున్నాము. అస్తు. ఇప్పుడు ఎవరో ఏదో అడుగుతున్నారు, ఇందులో ఎవరికైనా ఏమైనా సందేహం చెప్పండి. జీ ఇప్పుడు చెప్పండి. ఎవరికైనా సందేహం ఉందండి? జీ ప్రభాకర్ గారు. ప్రభాకర్ మ్యూట్ ఓపెన్ చేసుకోండి. ఓం నమస్తే మహాశయ. జీ చెప్పండి. కృతకృత్యత అంటే ఏమిటి? చరితార్థం, జన్మ సార్థక్యం. నాకు ఉత్కృష్టమైన జన్మ కలిగింది, నాకు దేవతల యొక్క శరీరం కలిగింది, మంచి బుద్ధి జ్ఞానం ఐశ్వర్యం కలిగింది, నా జన్మమైందని చెప్తూ ఉంటారు ఎప్పుడైనా లోకంలో ఉంటూ చాలా మంది. నా జీవనం చరితార్థం చేసుకున్నాను, సార్థకం చేసుకున్నాను అంటున్నా. నా కృతకృత్య కలిగిన మోక్షం ఇవన్నీ అవసరం లేదు. కాబట్టి ముక్తి కోసం ఎందుకు, నాకు దేవతల యొక్క శరీరం కలిగింది, ఇక్కడ చరితార్థం అవుతుంది అన్నప్పుడు మళ్ళీ మోక్షం ఎందుకు అన్నప్పుడు ఆ విషయం చెప్పాడ. బై నీ జన్మ చరితార్థమైంది, చరితార్థం రకంగా ఉత్కృష్టమైన శరీరం కలిగింది, మంచి బుద్ధి జ్ఞానం బలం ఐశ్వర్యం అన్ని వచ్చాయి. అయంత మాత్రాన కూడా నీకు జీర్ణావస్థ, వృద్ధావస్థ, మరణావస్థ కూడా అక్కడ కూడా సమానంగా వస్తాయి. సామాన్య ప్రాణికైనా ఉత్తమైన దేవతల యొక్క శరీరానికైనా ఇవి తప్పవు. మనం అందరం చూస్తున్నాం. ఋషి మహర్షులంతా కూడా వాళ్ళు ఒక కాలంలో ఉండేవాళ్ళు, ఇప్పుడు అంతా వెళ్ళిపోయారు. వాళ్ళకు జరా మరణ దుఃఖం చూసామట, వాళ్ళకు వృద్ధావస్థ వచ్చింది, వాళ్ళకి మరణావస్థ వచ్చిందన్నమాట. దేవతలే వాళ్ళంతా కూడా అయినప్పుడు వాళ్ళకి జరా మరణ దుఃఖం ఉంది కదా. కాబట్టి అట్లా దుఃఖం అనేది ఉంటుంది. కాబట్టి ముక్తి కోసం మనం ప్రయత్నం చేయాలి. కృతకృత్యత అనేది మోక్షాన్ని పొందినప్పుడే కృతకృత్యత అవుతుంది, కానీ ఉత్తమ శరీరం కలిగినంత మాత్రం, దేవతల యొక్క శరీరం కలిగినంత మాత్రం కృతకృత్యత అంటే చరితార్థత కాదు. కృతకృత్య జన్మ సార్థకం అయిపోయింది, ఉత్తమ యోని కలిగింది కదా, ఇంకా మన ముక్తి కోసం ఎందుకు ప్రయత్నం చేయడం అని ఆయన ప్రశ్నకర్త యొక్క ప్రశ్న. జన్మ దుఃఖాలు సమానంగా పీడిస్తుంటాయి, బాధిస్తుంటాయి. కాబట్టి మనకు అక్కడ అదే చరితార్థం కాదు. చరితార్థం మళ్ళీ జన్మ లేకుండా ఉండటమే చరితార్థము. జీ కృపయా ఎవరైనా ఇంట్లో ఏదైనా పని చేసుకుంటూ ఉంటే ఆ సౌండ్ వస్తుంటే మ్యూట్ లో పెట్టుకోండి. ఓకే, సో అది గమనించండి. ఇక్కడ రికార్డింగ్ జరుగుతుంది కాబట్టి ఇబ్బంది కలగకుండా మీరు ఆటోమేటిక్ గా దాన్ని సైలెంట్ లో పెట్టుకోండి, మ్యూట్ లో పెట్టుకోండి. అస్తు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నిన్న మనము సమానం జరా మరణాది దుఃఖం అని చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి ఎంత ఉత్కృష్టమైనటువంటి యోని శరీరం కలిగినప్పటికీ కూడా, ఐశ్వర్యం కలిగినప్పటికీ కూడా ఈ జన్మ మరణం అనేది నిన్ను వృద్ధావస్థకి పీడిస్తూ ఉంటాయి. కాబట్టి దుఃఖదాయకమే. అందుకే జీవనం కృతకృత్యత కాదు అని చెప్పుకున్నాం.
తర్వాత మళ్ళీ పూర్వపక్షి ఇంకో విధంగా ప్రస్తావిస్తున్నాడు. చూడండి ఏ రకంగా ప్రస్తావిస్తున్నాడు. చూడు మీకు కనిపిస్తుంది 54వ సూత్రం యొక్క భూమిక లాస్ట్ లో ఉంది. చూడండి లాస్ట్ లో గమనించండి. అక్కడ భూమిక ఇచ్చాడు. నను అంటే ప్రశ్న. నను ఎక్కడ వచ్చినా అక్కడ ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నకర్త అంటే పూర్వపక్షి ప్రశ్న వేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. భవతు ఉత్కృష్టయోను ప్రాప్య అపి తతః పునరావృత్తి కార్యత్వాత్ నహి కార్యశరణం స్థాయి. కార్యత్వాత్ నహి కార్యశరణం స్థాయి భవతి. నను భవతు ఉత్కృష్టయోని ప్రాప్య అపి తతః పునరావృత్తి. సరే, ఉత్కృష్టమైనటువంటి శరీరం పొందినప్పటికీ కూడా, దేవతల యొక్క శరీరం పొందినప్పటికీ కూడా, ఉత్తమైనటువంటి ఐశ్వర్యం పొందినప్పటికీ కూడా, ప్రాప్య పొందినప్పటికీ కూడా తతః పునరావృత్తి మళ్ళీ జన్మ కలుగుతుంది. మళ్ళీ పునః ఆవృత్తి మళ్ళీ జన్మ అంటూ మళ్ళీ కలుగుతుందన్నమాట. మరి చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మ కలుగుతుందన్నమాట. ఎందుకు? కార్యత్వాత్, అది కార్యం కాబట్టి, కార్యవస్తు కాబట్టి. ఈ శరీరం అనేది కార్యరూపంలో పరిణతి చెందుతుంది కాబట్టి, పరిణామం చెందుతుంది కాబట్టి ఇది కార్య వస్తువు అన్నమాట. మూల ప్రకృతి ద్వారా ప్రకృతి మహతో అహంకార తన మాత్రమే పంచభూతాలు ఈ శరీరం ఏర్పడింది కదా, ఇవన్నీ కార్యవస్తు, కార్య పదార్థం అన్న, కార్యద్రవ్యం కాబట్టి కార్యత్వాత్ నహి కార్యశరణం స్థాయి. కానీ ఇది కార్యవస్తు కాబట్టి స్థాయి కాదు. అంటే ఇది కార్యాన్ని ఆశ్రయించింది కాబట్టి నిరంతరంగా ఉండదు, శాశ్వతమైనది కాదు, అనిత్యమైంది. ఈ శరీరం అనేది అనిత్యమైంది. ఎంత ఉత్కృష్టమైన శరీరం కలిగినప్పుడు కూడా ఈ శరీరం కొంతకాలం తర్వాత అది జీర్ణ శరీరం అయిపోతుంది. అంటే ప్రతి క్షణము ఏదో ఒకటి సూక్ష్మంగా పరిణామం చెందుతూ ఉన్నాడ. ప్రతి క్షణంలో పరివర్తన జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి కార్య ద్రవ్యం కాబట్టి శరీరం అనేది నహి కార్యశరణం స్థాయి, నహి కార్యశరణం స్థాయి భవతి. ఏదైతే కార్యవస్తు, కార్యపదార్థం, కార్యద్రవ్యం ఈ శరీరం ఏదో ఉందో పాంచభౌతిక శరీరము, ఇది స్థాయిగా ఉండదు, అనిత్యమైంది, నిత్యమైంది కాదు. అందుకే స్థాయి రూపంలో ఉండదు. కింటు కార్యాణం కారణే ప్రకృతో లయాత్ నా స్యాత్ పునరావృత్తి ఇది కారణలయాత్ కృతకృత్యత భవేత్ మాతు ఉత్సంగ ప్రాప్తిరివ ఇది ఆకాంక్షయం ఉచ్యతే. సరే, ఉత్కృష్ట యోని కలిగినప్పుడు కూడా మళ్ళీ ఆవృత్తికి వస్తుంది. ఎందుకంటే కార్యద్రవ్యం కాబట్టి శరీరం ప్రకృతి పాంచభౌతిక శరీరం కాబట్టి అది వృద్ధావస్థను పొంది మళ్ళీ నష్టం అయిపోతుంది, స్థాయిగా ఉండదు. కానీ కార్యాణం కారణం, ఈ కార్యవస్తు కార్యద్రవ్యం తయారడానికి మూల ప్రకృతి ఏదైతే ఉందో ఆ మూల ప్రకృతిని లయం చేసినప్పుడు, ఈ శరీరాన్ని మూల ప్రకృతిని లయం చేసినప్పుడు కార్యాణం కారణే, కార్య వస్తువుకి కారణభూతమైనటువంటి ప్రకృతిలో లీనం చేసినప్పుడు నాస్యాత్ పునరావృత్తి, దాన్ని లీనం చేసిన మళ్ళీ పునరావృత్తి కలగదు కదా, మళ్ళీ జన్మ అంటూ కలగదు కదా. మన శరీరాన్ని మూల ప్రకృతిలో విలీనం చేసినప్పుడు మళ్ళీ జన్మ కలగదు. కాబట్టి కారణలయాత్ కృతకృత్యత, కారణంలో విలీనమైనప్పుడు కృతకృత్యత అవుతుంది. మనం మోక్షాన్ని ఎందుకు స్వీకరిస్తున్నావు అంటే, ఏ రకంగా మోక్షాన్ని స్వీకరించకూడదని చెప్పి పూర్వపక్ష రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నామట. మోక్షం ఎందుకండి, మన శరీరాన్ని పాంచభౌతిక శరీరం తన మూల కారణమైనటువంటి కారణం విలీనం అయిపోతుంది. ఇప్పుడు పాంచభౌతిక శరీరం పంచభూతాలు తయారైంది, అది నష్టమైన తర్వాత మళ్ళీ పంచభూతాలు విలీనం అయిపోతుంది. పంచభూతాలు తన్మాత్రల్లో విలీనం అయిపోతాయి. తన్మాత్రలు అహంకారాలు మహాతత్వం ప్రకృతిలో విలీనం అయిపోతుంది. అలాగా మూల ప్రకృతి విలీనం అయిపోతుంది, కారణంలో విలీనం అయిపోతుంది. ఎక్కడి నుంచి ఉత్పన్నమైందో అక్కడే విలీనం అయిపోతుంది. విలీనమైనప్పుడు మళ్ళీ జన్మ ఉండదు, మళ్ళీ ఉత్పత్తి ఉండదు. మరి మోక్షం ఎందుకు స్వీకరిస్తున్నాం? మోక్షం అవసరం ఉంది అని ప్రశ్నకర్త పూర్వపక్షి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అది కారణలయాత్ కృతకృత్యత అవుతుంది, అంటే జన్మ సార్థకం అవుతుంది. మళ్ళీ మోక్షం ఎందుకు? కృతకృత్యత భవేత్. ఎలాగా అంటే ఉదాహరించడం, మాతు ఉత్సంగ ప్రాప్తిరివ ఇది ఆకాంక్ష ఉచే. ఎలాగంటే మాతు ఉత్సంగ గోదు అంటే ఏమిటి? ఒడిలో ఒక చిన్న పిల్లవాడు ఒక తల్లి యొక్క ఒడిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏ విధంగా కృతకృత్యుడు అంటే సంతోషపడిపోతాడండి. ఒక చిన్న పిల్లవాడు మాత యొక్క అంటే తల్లి యొక్క ఒడిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక ధైర్యం వచ్చింది, ఆత్మసంతుష్టి వచ్చేస్తున్నాడు. అంటే ఎటువంటి భయం, నిర్భయత ఉంటుందన్నమాట. అంటే అంత ధైర్యంగా ఫీల్ అవుతాడన్నమాట. మనం చూస్తుంటామన్నమాట. తల్లి ఒడిలోకి వెళ్ళిన వెంటనే పిల్లవాడికి ఎక్కలేని ధైర్యం వచ్చే, సంతోషం వచ్చేస్తున్నమాట. అంటే నాకు ఏమి కాదనే భయం నిశ్చయంగా ఉంటున్నాడు. ఎటువంటి ఆపద లేదు, ఎటువంటి కష్టం లేదు, అన్ని రకాల సంతుష్టంగా ఉంటాడనమాట. అదే రకంగా ప్రకృతిలో విలీనమైనప్పుడు ఏ విధంగా అయితే పాంచభౌతిక శరీరం తన ప్రకృతిలో విలీనమైనప్పుడు
మళ్ళీ జన్మ అంటే ఈ విధంగా విలీనం అయిపోతే మళ్ళీ జన్మ కలగదు. అప్పుడు కృతకృత్యత అయిపోతుంది, సార్థక అయిపోతుంది. ఏ విధంగా అంటే ఒక చిన్న పిల్లవాడు తన తల్లి యొక్క ఒడిలోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా సంతోషాన్ని అనుభూతిని పొందగలుగుతాడో, అక్కడ ఎటువంటి క్లేశం, ఎటువంటి దుఃఖం, బాధ ఉండదు అనమాట. అలాగే ఇక్కడ కూడా ఈ కార్య వస్తువు అనేది, కార్య ద్రవ్యం అనేది అంటే భౌతిక శరీరం అనేది ప్రకృతి విలీనమైనప్పుడు కృతకృత్యత అయిపోతుంది, చరితార్థం అయిపోతుంది. మళ్ళీ జన్మ అంటూ ఉండదు కదా, మళ్ళీ ఎందుకు ముక్తి కోసం ప్రయత్నించడము అని చెప్పి ప్రశ్నకర్త ఇక్కడ ప్రస్తావించాలి. అస్తు ఈ విధంగా ప్రస్తావించినప్పుడు ఇది ఆకాంక్ష ఉచ్యతి. ఈ రకంగా ఆకాంక్ష, జిజ్ఞాస కలిగినప్పుడు దానికి సమాధానం సిద్ధాంతి చెప్తున్నాడు. నా కారణలయాత్ కృతకృత్యత. లేదండి, కార్యద్రవ్యం ప్రకృతి అంటే పాంచభౌతిక శరీరము తన కారణంలో విలీనమైనప్పుడు కూడా కృతకృత్యత కలగదు. నా కారణలయాత్ కృతకృత్యత, కారణంలో విలీనమైనప్పుడు ఈ శరీరం అనేది కృతకృత్యత కలగదు, అంటే చరితార్థం కాదు. ఎందుకు? మగ్నవత్ ఉత్థానాత్. మగ్నవత్ దీనికి లౌకిక దృష్టాంతం ఇచ్చారు. అక్కడ పైన కూడా మాతు ఉత్సంగాత్ అని చెప్పి అక్కడ దృష్టాంతం చెప్పామట. పోయి మాతాకి ఒడిలో వెళ్ళిన తర్వాత చిన్నప్పుడు విధంగా సంతోషంగా పడతాడో ఆ రకం దృష్టాంతం ఇచ్చి పూర్వపక్షి కృతకృత్యత చరితార్థమైందని చెప్పి చెప్పుకున్నాడు. కాదండి, కారణంలో విలీనమైనప్పటికీ కూడా చరితార్థం కాదు. ఎందుకు? మగ్నవత్ ఉత్థానాత్ అంటే జలాశయంలో డుబుకి అంటే ఏమిటి? జలాశయంలో మునిగినప్పుడు అలాగే లోపల ఉండిపోతామా, మళ్ళీ ఉత్థానం కూడా ఉంటుందన్నమాట. మళ్ళీ ఉత్థానం కూడా ఉంటుంది. నువ్వు అలాగే ప్రకృతిలో విలీనమైనప్పటికీ కూడా మళ్ళీ ప్రకృతి మళ్ళీ ఉత్పన్నం అవుతావు, అక్కడే ఉండవు. అలాగే మగ్నవత్ ఉత్థానదే, జలాశయంలో, చెరువులో, ఒక సముద్రంలో ఎక్కడైనా దాంట్లో మునిగిన తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ పైకి వస్తావు, అక్కడే ఉండవు. అలాగే ఇక్కడ ప్రకృతిలో విలీనమైనప్పటికీ కూడా పాంచభౌతిక మళ్ళీ జన్మ అంటూ కలుగుతుంది. కాబట్టి కృతకృత్యత లేదు. అందుకే కారణంలో విలీనమైనంత మాత్రాన నీకు జన్మ సార్థకం కాదు, కృతకృత్యత కాదు. కాబట్టి ఎలాగైనా మగ్నవత్ ఉత్థాన, దాంట్లో మగ్నమైన నిమజ్జనమైనా కూడా మళ్ళీ ఉత్థానం ఉంటుంది, మళ్ళీ లేచి వస్తావు, మళ్ళీ తిరిగి వస్తావు. కాబట్టి కారణంలో విలీనమైనంత మాత్రం కృతకృత్యత కాదు అని చెప్పి సిద్ధాంతం గట్టిగా చెప్తున్నాడు అనమాట. చూడండి సమాధానం చూడండి. కారణలయాత్ కృతకృత్యత భాష్యంలో పురుషునకు కారణలయాత్ ఖలు నా కృతకృత్యత. కృతకృత్యత కారణంలో విలీనమంత మాత్రాన నా కృతకృత్యత కాదు, అంటే చరితార్థం కాదు. ఎందుకు? పునః ఆవృత్తే భావ, మళ్ళీ ఆవృత్తి కలుగుతుంది, మళ్ళీ జన్మ కలుగుతుందన్నమాట. మళ్ళీ తిరిగి వస్తాం. మన సంస్కారాల, మనలో ఉండే సంస్కారం దగ్ధభ్యం చేసినప్పుడే మళ్ళీ జన్మ ఉండదు. కానీ మనకు సంస్కారం దగ్ధభ్యం కాకుండా నువ్వు ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నావు అనుకోండి, భోగాన్ని అనుభవిస్తున్నావు అనుకోండి, కృతకృత్యత ఎప్పుడు కాదు. మళ్ళీ ఆవృత్తే భావ, మళ్ళీ ఆవృత్తి, మళ్ళీ తిరిగి వస్తావు, మళ్ళీ జన్మ కలుగుతుంది. ఎలాగంటే మగ్నవత్ ఉత్థానాత్ అంటే జలాశయం అంటే ఒక చెరువులో, ఒక నీళ్ళ సమూహంలో ఎక్కడైనా కానీ, చెరువు సముద్రం లాంటిది, ఒక సరస్సు లాంటిది. జలాశయే మగ్నస్య అంటే అంతర్గతస్య, జలాశయంలో మునిగాడు పూర్తిగా, దానికి గోతాకోరు లెక్క వాళ్ళు లోపలికి వెళ్ళిపోతుంది కదా. అలాగా జలాశయ మగ్నస్య అంటే అంతర్గతస్య, లోపలికి వెళ్ళిపోయాడు అనమాట. ఎలా వెళ్ళిపోయాడో పునర్ ఉత్థానం పోతే మళ్ళీ అతనికి మళ్ళీ ఉత్థానం, మళ్ళీ పైకి లేచి వస్తాడు. అక్కడే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ లోపలే ఉండడం అనమాట. ఏ విధంగా మళ్ళీ పైకి వస్తాడో పునర్ ఉత్థానం భవతి తథైవ, అలాగే ప్రకృతౌ లీనస్యాపి ఉత్థానైన భవితవ్యం. ప్రకృతిలో విలీనమైపోయినప్పుడు కూడా ఈ పాంచభౌతిక శరీరం ఈ పంచభూతాలు కలిసిపోయినప్పటికి కూడా మళ్ళీ ఉత్పన్నం అవుతుంది, మళ్ళీ పునర్ ఉత్థానం కలుగుతుంది. ఈ విధంగా మగ్నవత్ ఉత్థానస్య, జలాశయంలో డుబికి మునిగినటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి ఏ విధంగా పైకి వస్తాడో అలాగే నువ్వు ప్రకృతిలో విలీనమైనప్పటికీ కూడా మళ్ళీ తిరిగి పైకి వస్తావు అని చెప్పి, నా కారణలయాత్ కృతకృత్యత, కారణంలో విలీనమైనంత మాత్రాన జన్మ సార్థకం కాదు, కృతకృత్యత కాదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించండి. అర్థమైందనుకుంటాను. అస్తు. అది ఉత్థానం ఏ రకంగా అంటే మళ్ళీ ఇంకోటి దృష్టాంతం చూపిస్తున్నాడు. చూడండి పక్కన మీకు కనిపిస్తుంది. కుత ఉత్థానం ఇత్యత్ర హేతు. ఈ ఉత్థానం అనేది ఏ విధంగా అనేది మళ్ళీ ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. కుత ఉత్థానం ఇత్యత్ర హేతు, రెండో కారణం చూపిస్తున్నాడు. అకార్యత్వే అపి తద్యోగ పారవశ్యాత్. ఇది ప్రకృతిలో విలీనమైపోయింది అనుకున్న పాంచభౌతిక శరీరాలు ఏదైతే ఉన్నాయి ద్రవ్యాలు, అంటే ఏ కారణం చేత ఏ ద్రవ్యాలు ఉత్పన్నమయ్యో తన కారణం విలీనమైనప్పుడు మళ్ళీ జన్మ ఉండదని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడని ప్రస్తావించాడు పూర్వపక్షి అంటే ప్రశ్నకర్త. కానీ లేదండి, కృతకృత్యత కాదు, మళ్ళీ ప్రకృతిలో విలీనమైనప్పుడు కూడా మళ్ళీ జన్మ మళ్ళా ఆవృత్తే ఉంటుంది అని చెప్పుకున్నాం. అప్పుడు ఇక్కడ మళ్ళా
ఉత్థానం ఏ రకంగా అనేది మళ్ళీ ప్రస్తావిస్తున్నాడు. అకార్యత్వే అపి తద్యోగ పారవశ్యాత్. ఇది ప్రకృతి స్వయం, ప్రకృతి మూల ప్రకృతి స్వయం కార్యవస్తువు కాదండి. ప్రకృతి ద్వారా మహాతత్వం ఉత్పన్నమైంది, అది కార్యవస్తు. మళ్ళీ మహాతత్వం ద్వారా అహంకారం ఏర్పడింది, అహంకార తత్వం ఏర్పడింది, అది కార్యవస్తు, కార్యపదార్థం, కార్యద్రవ్యం. మళ్ళీ అహంకారం చేత తన్మాత్రలు ఏర్పడ్డాయి, అది కార్యవస్తు. మళ్ళీ తన్మాత్రల చేత పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఇవన్నీ ఏర్పడ్డాయి. మళ్ళీ పంచభూతాలు ఏర్పడ్డాయి. పంచభూతాలు ఈ శరీరం ఏర్పడింది. మళ్ళీ సూర్యుడు చంద్రుడు వీళ్ళంతా ఏర్పడ్డారు. ఇవన్నీ కార్యపదార్థాలు, కార్యవస్తువులు అన్నమాట. కానీ మూల ప్రకృతి అది ఉత్పన్నం కాకముందుకు మూల ప్రకృతి అది కార్యవస్తు కాదు. అందుకే చెప్తున్నాడు అకార్యత్వేపి, అంటే ఇదంతా శూన్యావస్థలు ఎప్పుడైతే ఉందో ఇంకా ఉత్పన్నం కాలేదంతా, జగత్ రూపంలో పరిణామం చెందలేదు, ఉత్పన్నం కాలేదు, మూల ప్రకృతిలో ఉందన్నమాట. అప్పుడు అకార్యత్వేపి, ప్రకృతి అనేది స్వయము కార్యవస్తు కాదు. అకార్యత్వేపి తద్యోగ పారవశ్యాత్. కానీ మన యోగం ఎందుకు దీనికి ప్రకృతి రూపం జగత్ రూపంలో ఎలా పరిణామం చెందుతుందంటే వాటి యొక్క యోగం అనేది ఈ అకార్యత్వే అపి, అంటే ప్రకృతి స్వయం కార్య వస్తు, కార్య పదార్థం, కార్యద్రవ్యం కాకపోయినప్పటికీ కూడా తద్యోగ, ఆ ప్రకృతి యోగం ఎలా వస్తుంటే పారవశ్యాత్. పారవశ్య వేరే ఇతరుల యొక్క అది ఆధీనంలో ఉండడం చేత అది పరిణామం చెందుతుంది, జగత్ రూపంలో పరివర్తన చెందుతుంది. ఎలా చెందుతుంది? పారవశ్యాత్, పరాధీనంలో ఉండటం వల్ల. ఆ పరాధీనం ఎవరు? పరమాత్మ. పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంది కాబట్టి పరవశ్యాత్. ఏంటి? ఈ ప్రకృతి అనేది పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంది కాబట్టి ఈ తద్యోగ అంటే ఈ జగత్ రూపంలో పరిణామం చెందింది, అది కార్య రూపంలో పరిణతి చెందింది. కాబట్టి ఇది ఎలా ఎవరి ఆధీనంలో ఉంది? పారవశ్యాత్ అంటే పరాధీనంలో ఉంది, అంటే పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంది కాబట్టి ఈ యోగం కలిగింది, అంటే ఈ జగత్ రూపంలో పరిణామం చెందింది. కాబట్టి అకార్యత్వ స్వయం ప్రకృతి అనేది కార్యవస్తు కాకపోయినప్పటికీ వాటి యోగం అనేది ఈ జగత్ రూపంలో పరిణామం అనేది పారవశ్య పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంది కాబట్టి, పరమాత్మ యొక్క వశంలో ఉంది కాబట్టి ఇది ఉత్పన్నమైంది. అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తారు. చూడండి భాష్యంలో, ప్రకృతే అకార్యత్వేపి, ప్రకృతి స్వయం కార్యవస్తు కాకపోయినప్పటికీ కూడా ప్రకృతి నహి కార్యం, ప్రకృతి స్వయం కార్యం కాదు, కార్య ఉత్పన్నం కాలేదు, ఇంకా మహాత్మ రూపంలో పరిణామం చెందలేదు, మూల ప్రకృతిలో ఉన్నమాట. ప్రకృతి నహి కార్యం కింటు కారణమస్తి. అదేంటి? కారణం, మూల కారణం అన్నమాట. ఏంటి? మూల కారణం అంటే కార్యానికి కూడా కారణం అంట, మూల కారణము. కింటు కారణమస్తి తథాపి, అయినా కూడా తస్యాహ అకార్యత్వేపి, ఈ ప్రకృతి అకార్యత్వే అపి, అకార్య రూపంలో ఉన్నప్పటికీ కూడా కార్యత్వ యోగ, కార్యరూపంలో యోగం ఏదైతే కనిపిస్తుందో, కార్యత్వ యోగ అంటే కార్యరూపణ యోగం ఏతుందో, కార్యే మహదాది కార్యత్వ యోగ అంటే అంటే మూల కారణం కార్యరూపంలో పరిణామం చెందడం, విపరిణామం చెందడం. కార్యత్వ యోగ ఎలాగంటే కార్యే, ఏ విధంగా కార్యం అంటే మహదాది భూత భౌతికాంతే పరిణమనం అంటే పరిణామ స్వభావం అస్తి. మహదాది భూత భౌతికాంతే పరిణమనం, భూత భౌతికాల వరకు. అంటే ఇప్పుడు చెప్పుకున్నా కదా కార్యత్వ యోగ అంటే ఏ రకంగా కార్యత్వంలో అంటే మూల ప్రకృతి నుంచి మహాతత్వము, మహాతత్వం నుంచి అహంకారము, అహంకారం నుంచి తన్మాత్రలు, తన్మాత్రల నుంచి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, తర్వాత పంచభూతాలు, ఈ రకంగా పరిణామం ఏది చెందిందో అదే అనమాట. మహదాది భూత భౌతికాంత పరిగణ, భూత భౌతిక అంటే పాంచభౌతిక శరీర పర్యంతం అంటే అంతవరకు పరిణామం ఏదైతే పరిణామం కలిగిందో అది పరిణామ స్వభావం వస్తే అది ప్రకృతి యొక్క స్వభావం అన్నమాట. ఆ రకంగా పరిణామం చెందుతుంది. కానీ ఏ సకల స్వభావం పరమాత్మ వశంలో ఉంది కాబట్టి ఆ రకంగా ఆ పరిణామం చెందడం ప్రకృతి యొక్క స్వభావం అన్నమాట. కాబట్టి అకార్య స్వయం ప్రకృతి అనేది కార్యవస్తు కాకపోయినప్పటికీ కార్యత్వ యోగం అనేది కార్యంలో పరిణామం చెందడం అనేది ఏ రకంగా అంటే భూత భౌతికాంతే పరిణామనం, భూత మూల ప్రకృతి నుంచి భూత భౌతిక అంటే పంచభూతాల వరకు పరిణామం అనేది పరిణామ స్వభావం వస్తుంది, ప్రకృతి యొక్క స్వభావం. ఆ రకంగా పరిణామం చెందుతుంది. ఎందుకు? పారవశ్యాత్, పరవశవర్తిత్వాత్ అంటే దుష్టుడికి ఆధీనంలో ఉండటం వలన, వేరే పరమాత్మ యొక్క ఆధీనంలో ఉండటం వలన. అందుకే పునః కార్యత్వే పరిణత భవిష్యతి, అందుకే కార్యరూపంలో పరిణామం చెందుతుంది. కార్యరూపే పరిణత భవిష్యతి, పరిణామం చెందుతుంది. కానీ పరిణత భవిష్యతి ఖచ్చితంగా దాంట్లో దాని యొక్క స్వభావం అట్ట పరిణామం చెందడమే ప్రకృతి యొక్క స్వభావం. ఎందుకంటే పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంది కాబట్టి ఆ ప్రకృతి స్వయము ఆ శక్తి లేకపోయినా దాంట్లో ఆ శక్తి ఉంది. కానీ ఎటువంటి శక్తి? పరమాత్మ సహాయం చేత అది ఆ రూపంలో వ్యక్తం అవుతుంది.
స్వయం వ్యక్తపరచుకోలేదు, కానీ వ్యక్తపడేటువంటి శక్తి సామర్థ్యం ఆ ప్రకృతిలో ఉంది, ఆ యోగ్య శక్తి ఉంది, కానీ దాని అభివ్యక్తి రూపంలో చేసేది పరమాత్మ పరావశంలో ఉంది, పరాధీనంలో ఉంది. కాబట్టి యహ కలు పరహ అంటే యోధు ఆ పరహ యోధు పారవశ్యాతని చెప్తున్నాం కదా, ఆ పరహ అంటే యోధు పరహ అంటే ఆ పరహ పక్కన ఉండేది ఎవరంటే పరమాత్మ. యహ కలు పరహ పరహ ఎవరంటే తాం కార్యే పరిణమిష్యతి, ఆ ప్రకృతిని కార్యరూపంలో పరిణామం చేసేటువంటి పరమాత్మ పరిణమిష్యతి. తస్మాత్ కారణస్య అందువల్ల ఉస్ కారణం చేత కార్యరూప పరిణామ ధర్మవత్వాద్, ఇది కార్యరూపంలో పరిణామం చెందింది కాబట్టి, ధర్మ రూపంలో వ్యక్తమైంది కాబట్టి, కారణస్య కార్యరూప పరిణామ ధర్మవత్వాద్ అంటే మూల కారణం ప్రకృతి కారణం ఇక్కడ. తస్మాత్ కారణం అందువల్ల ఆ కారణం చేత కార్యరూప పరిణామ ధర్మవత్వాద్, కార్యరూపంలో అంటే మహాతత్వం అహంకారం పంచభూత రూపంలో పరిణామం చెందింది కదా అది పరిణామ ధర్మవత్వ, పరిణామ రూపంలో ధర్మం రూపంలో మనకు అభివ్యక్తం అవుతుంది. అటువంటి కార్యరూపే పునః పునః ప్రవర్తనాద్, అది మళ్ళీ మళ్ళీ ప్రవర్తన కావడం వలన, మళ్ళీ మళ్ళీ ఉత్పన్నం కావడం వలన పునరుత్థానం భవత్యేవ, మళ్ళీ ఉత్థానం అనేది మళ్ళీ అది స్వాభావికంగానే ఉత్పన్నం అవుతుంది. ఆ కార్యరూపంలో విలీనమవుతుంటుంది, మళ్ళీ ఉత్పన్నం అవుతుంది, విలీనమవుతుంటుంది, మళ్ళీ ఉత్పన్నం అవుతుంది. పునః పునః ప్రవర్తన, మళ్ళీ మళ్ళీ ప్రవర్తన కావడం వలన, ప్రవృత్తి కలగడం వలన పునరుత్థానం భవత్యేవ, ఆ ఉత్థానం మళ్ళీ కలుగుతూనే ఉంటుంది. కాబట్టి నా కారణలయే కృతకృత్యత, కాబట్టి కేవలం కారణంలో విలీనంత మాత్రాన ఈ జన్మకు చరితార్థం కాదు, కృతకృత్యత కాదు. ఎందుకంటే స్వయం ప్రకృతి అకార్యత్వమైనప్పటికీ కూడా పారవశ్యాత్ పరాధీనంలో ఉంటుంది కాబట్టి వాటి యోగం ఉంటుంది, అంటే మళ్ళీ మళ్ళీ ఆవృత్తి కలుగుతుంది, అంటే కార్యరూపంలో పరిణామం చెందుతూ ఉంటుంది. ప్రకృతి మూల ప్రకృతిలో ఉండదు, మళ్ళీ అది పరమాత్మ యొక్క సహాయం చేత మళ్ళీ కార్యరూపంలో మహాతత్వ రూపంలో అహంకార రూపంలో పంచభూత రూపంలో ఇది విపరిణామం చెందుతూనే ఉంటుంది. ఆ రకంగా అందుకే కారణంలో విలీనమైనంత మాత్రాన మళ్ళీ జన్మ ఉండదనేది అది యుక్తి సంగతం కాదు. మళ్ళీ ఏ విధంగా ప్రకృతికి కూడా మళ్ళీ ఉత్పన్న స్థితి కార్యరూపంలో పరిణామం చెందుతుందో అలాగే జీవాత్మ కూడా మళ్ళీ పునర్జన్మ కలుగుతుంది. మళ్ళీ ఈ రకంగా ఆ జన్మ మరణ చక్రం అనేది ఉంటుంది, మరణాదిజం దుఃఖం కూడా ఉంటుంది. కాబట్టి ఇది అత్యంత ఉత్కృష్టమైన యోని అయినప్పటికీ కూడా మనకు ముక్తి యొక్క సుఖం పొందినప్పుడే మనకు ఉత్కృష్టమైన స్థితి కలుగుతుంది, అప్పుడే అది సాధ్యమవుతుంది అని చెప్పి మనము ఇక్కడ చెప్పుకున్నాం అనమాట. కాబట్టి ఆ ముక్తి అవసరం లేదని చెప్పి ఈ విధంగా పూర్వపక్షి ప్రస్తావించాడో, కేవలం ఉత్కృష్ట యోని జన్మ కలిగినంత మాత్రం, దేవతల యొక్క జన్మ కలిగినంత మాత్రం కృతకృత్యత అవుతుందంటే అది కాదు. అక్కడ జన్మ మరణాది వ్యవస్థ ప్రకారంగా అక్కడ దుఃఖం ఉంటుంది. కాబట్టి దాన్ని తొలగించుకోవాలి అంటే మనము ముక్తి కోసమే ప్రయత్నం చేయాలి అని చెప్పి ఈ రెండు హేతుల కూడా అదే లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ప్రస్తావించారన్నమాట. అస్తు ఈ రకంగా స్వయం ఏ విధంగా కార్యరూపంలో స్వయం కారణం కాకపోయినప్పటికీ కూడా, కార్య వస్తు కాకపోయినప్పటికీ కూడా కార్యరూపంలో దృష్టికి ఆధారంలో ఉండి ఏ విధంగా పరిణామం చెందుతుందో అలాగే జీవాత్మ కూడా జన్మ మరణ చక్రంలోకి వస్తూ ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకున్నామండి. అస్తు ఈ రకంగా చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒకటి ప్రస్తావిస్తున్నారు చూడండి. యద్వశా ప్రకృతి కథం భూతః సా పరః ఇది ఆకాంక్షయం ఉచ్యతే. యద్వశా ప్రకృతి, ఇప్పుడే చెప్పావు ఈ ప్రకృతి స్వయం కార్యవస్తు కాదు, కానీ పారవశ్యాదు పరమాత్మ యొక్క ఆధీనంలో ఉండేది వ్యక్త రూపంలో అభివ్యక్తం అవుతుంది చెప్పావు. యద్వశా ప్రకృతి, ఎవరికి యొక్క ఆధీనంలో ఉందో ఈ ప్రకృతి అనేది కథం భూతః సా పరః, నువ్వు ఎవరి వశంలో ఈ ప్రకృతి ఉంటున్నావు, పారవశ్యాలు పరహ అంటున్నావు, అది పరమాత్మ, ఆ పరమాత్మ యొక్క స్వరూపం ఏంటి, ఆ పరమాత్మ యొక్క స్వరూపం ఏంటి, అది ఆ పరహ అంటే ఎవరు, ఇక్కడ ఎవరి ఆధీనంలో ఉంది ఈ ప్రకృతి, ఎవరి ఆధీనంలో ఉండటం ఈ విధంగా వ్యక్తం అవుతుంది, పరిణామం చెందుతుంది, మహదాది రూపంలో, మహాతత్వ రూపంలో, అహంకార రూపంలో, పంచభూత రూపంలో ఈ విధంగా పరిణామం చెందుతుందిగా. ఆ పరహ, పర వస్తు, పద పదార్థం, పద తత్వం, సత్తా అనేది ఎవరికి ఉండేది, సా పరహ ఎవరంటే ఇది ఆకాంక్షయం ఉచ్యతే. యద్వశా ప్రకృతి, ఎవరి వశంలో ఉంది, ఎవరి ఆధీనంలో ఉంది ప్రకృతి, ఆ ప్రకృతి ఎవరి ఆధీనంలో అతను, ఆ కథం భూతః సా పరహ, ఆ పరమాత్మ ఎటువంటి వాడు, ఎలా ఉంటాడు అంటే దానికి సమాధానం సహి సర్వవిత్, సర్వకర్త, అతనే సర్వవిత్ అని తెలుసు, సర్వకర్త, అన్నిటికీ కర్తదర్త సంహర్త కూడా ఆ పరమాత్మే. ఆ పరమాత్మ ఎటువంటి వాడంటే సర్వవిత్ అని తెలిసిన వాడు, సర్వజ్ఞుడు, సర్వకర్త, అన్నిటికీ కూడా కర్తదర్త సంహర్త కూడా ఆ పరమాత్మే. ఆ పరహ ఎవరంటే సహ సర్వవిత్ సహ సర్వకర్త, ఆ పరమాత్మ
అటువంటి సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సకల పదార్థానికి కర్త కూడా అని చెప్పి ఇక్కడ మన సూత్రం స్పష్టంగా కనిపిస్తుంది. సో మనకు చాలా మంది సాంఖ్య దర్శనాన్ని అనీశ్వరవాది, ఈశ్వరుని సత్తాన్ని స్వీకరించారని చెప్తుంటారు అనమాట. ఇది మనకు అనీశ్వరవాది మనం ప్రారంభంలో చెప్పుకున్నామట. ఈశ్వర అసిద్ధేహి, ఈశ్వరుడు సాంఖ్య దర్శనకారులు ఈశ్వరుని యొక్క సత్తాన్ని స్వీకరించారని చెప్పి, అది ప్రకంగా చూడకుండా కొంతమంది అలా దాన్ని వ్యాఖ్యానించారు. అది యథార్థం కాదు. ఇక్కడ ఒక ప్రమాణం వచ్చింది, సాహి ఆ పరమాత్మే సర్వవిత్ సర్వకర్త. ఈ సృష్టిని వ్యక్త అభివ్యక్తి రూపం చేయాలంటే అది కేవలం పరమాత్మకే సాధ్యమవుతుంది. అది పరమాత్మకి ఎలా ఏ సత్తకి అది శక్తి లేదు. కాబట్టి సాహి పరమాత్మ సర్వవిత్ సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వకర్త, అన్నిటికీ కర్త ధర్త ఆ పరమాత్మే అని చెప్పి ఇక్కడ మనకు 55 సూత్రాలు చెప్పబడింది. చూడండి భాష్యము. స పరహ ఏవ, సహ పరహ అంటే సహ పరహ ఏవ యహ ప్రకృతిం కార్యే పరిణమయతి. ఆ పరహ అంటే ఆ పరమాత్మనే యహ ప్రకృతి, జో ప్రకృతి ఏదైతే ఉందో కార్యే పరిణమయతి, కార్య రూపంలో పరిణామం చెందిస్తున్నాడు. అంటే మహాతత్వ రూపంలో, అహంకార రూపంలో, తన్మాత్రల రూపంలో, పంచభూతాల రూపంలో పరిణామం చెందిస్తున్నాడు. పరమాత్మ సహాయం లేకుండా ఈ ప్రకృతి స్వయం తనకే తాను ఈ అభివ్యక్తం కాలేదండి. చాలా మంది వైజ్ఞానికులు ఏదంటే ఈ ప్రకృతి స్వయం విస్ఫోటనం అయిపోయింది, దానికే తను తయారైపోయింది అని చెప్తుంటారు అనమాట. అది ఎప్పుడు అసాధ్యం కాదు. జడ వస్తువుకి ఆ శక్తి, ఆ చైతన్యం రాదు. అది జడ వస్తువు లోకంలో ప్రత్యక్ష ఉదాహరణ. ఏ జడ వస్తువు తీసుకున్నా ఒక కర్త యొక్క సహాయం లేకుండా ఏ వస్తువు అక్కడికి కదలదు. ఇది చాలా మంది మనం హెలికాప్టర్లు ఉంటున్నాం, కంప్యూటర్స్ అంటున్నాం, రకరకాల టెక్నాలజీ పెరిగింది ఉంటున్నాం. అక్కడ ఆ చైతన్యం యొక్క శక్తి పని చేయకుండా, దాని యొక్క బుద్ధి పని చేయకుండా స్వయంగా యంత్రం పనిచేస్తుందా? కానీ చాలా మంది ప్రకృతి వైజ్ఞానికులు అంటారండి, ఇది స్వయంగా విస్ఫోటనం ద్వారా ఇది తనకే తాను పరిణామం చెందుతుంది, ఎవరు చేయడం లేదు, ఇంక కర్త ధర్త పరమాత్మ అంటూ ఏది సత్తా లేదు అని చెప్పి స్వీకరిస్తుంటారు అనమాట. అది ప్రత్యక్ష విరుద్ధంగా మనకు స్పష్టంగా అనిపిస్తుంది అన్నమాట. చూడండి, యహ పరహ ఏవ యహ ప్రకృతిం కార్యే పరిణమతి. ఈ ప్రకృతి, ఈ జగత్తును కార్యరూపంలో పరిణామం చెందిస్తున్నామట. ఖలు పరిణమతి ఖలు అస్తి సర్వజ్ఞ. ఎవరు పరిణామం చెందిస్తున్నా అతను ఎవరంటే సర్వజ్ఞ అంటే అన్ని తెలిసిన వాడు, సర్వజ్ఞుడు, సర్వకర్త, ఇంకా అన్నిటికీ కర్తాదర్త సంహర్తుడు ఆ పరమేశ్వరే. అటువంటి వాడే పురుష విశేష ఈశ్వర. ఆ పురుష విశేషమైనటువంటి వాడు, ఈ శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు, సర్వజ్ఞత, సర్వకర్త కర్తృత్వం కలిగినటువంటి ఆ పరమాత్మే ఈ ప్రకృతిని ఈ తన వశంలో ఉంది కాబట్టి ఆ మహదాది రూపంలో పరిణామం చెందిస్తున్నాడు. కాబట్టి ఈ రకంగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పరమాత్మే ఆ సర్వజ్ఞుడు కాబట్టి, సర్వశక్తిమంతుడు కాబట్టి, ఆ సర్వకర్త కాబట్టి, అందులో పురుషుల్లో విశిష్టమైనటువంటి వాడు కాబట్టి ఆ పరమాత్మ ఈ ప్రకృతి వశంలో ఉంచుకొని ప్రకృతిని అభివ్యక్త రూపంలో, వ్యక్తి రూపంలో, ఈ రకంగా జగత్ రూపంలో పరిణామం చెందించాడనమాట. ఇది ఒక సూత్రం ప్రామాణికంగా చెప్పున్నాం. ఇందులో పుష్టిగా ఇంకొక సూత్రం చెప్తాను, ఈశ్వర యొక్క సత్తా ఉందని చెప్పడం కోసం. అతచ ఈ దృశ ఈశ్వర సిద్ధి సిద్ధ. ఈ రకమైనటువంటి ఈశ్వర యొక్క సిద్ధి మనకు ప్రత్యేకంగా సిద్ధంగా కనిపిస్తున్నామట. సర్వకర్త సర్వవిత్ అని చెప్పి చెప్పుకున్నాం. సర్వజ్ఞుడు, సర్వకర్త, శక్తిమంతుడు అని చెప్పి. ఈ దృశ ఈ రకమైనటువంటి ఈశ్వర సిద్ధి సిద్ధ. ఈ దృశ ఈశ్వర సిద్ధి సిద్ధ అని చెప్పి 50 సూత్రంలో దానికే పుష్టి, ఈశ్వర యొక్క సత్తా. ఇది దీని ద్వారా కూడా మనకు ఈశ్వరుని యొక్క అస్తిత్వం ఆ సాంఖ్యక స్వీకరిస్తానని స్పష్టంగా అర్థమవుతుంది ఈ సూత్రం ద్వారా కూడా. ఈశ్వర సిద్ధి సిద్ధ, ఈశ్వరు యొక్క సిద్ధిగా స్వయంగా సిద్ధిస్తున్నమాట. ఈశ్వరు యొక్క సత్తాన్ని స్వీకరిస్తున్నారు ఇక్కడ. కాబట్టి అనీశ్వరవాది అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఈ 2 సూత్రాలు ప్రమాణంగా తీసుకోని చెప్పవచ్చు అన్నమాట. అస్తు. చూడండి భాష్యము. ఈశ్వర సిద్ధి సిద్ధ ఏంటి భాష్యం చూడండి. ఈ దృశ ఈశ్వర సిద్ధి సిద్ధ. ఈ దృశ్య అంటే ఈ రకమైనటువంటి, ఏ రకమైనటువంటి మన దానికి పక్కన ఇచ్చి అదే విషయాన్ని ఓపెన్ చేసి చెప్పామంట అర్థం చేసుకోవడం కోసం. ఈ దృశ్య అంటే సర్వజ్ఞస్య అంటే అన్ని తెలిసినటువంటి ఆ పరమేశ్వరునికి. సర్వజ్ఞస్య అంటే సర్వకర్తృ ఈశ్వరస్య అన్ని తెలిసినటువంటి కర్త ధర్త సంహర్తమైనటువంటి ఈశ్వరునికి. సర్వజ్ఞస్య అంటే సర్వకర్తృ ఈశ్వరస్య అన్నిటికీ కర్త ధర్త అయినటువంటి ఆ ఈశ్వరునికి. సిద్ధి సత్తా. ఆ ఈశ్వరు యొక్క సిద్ధి అంటే సత్తా, వాటి యొక్క అస్తిత్వం సిద్ధంగా స్పష్టంగా కనిపిస్తున్నమాట. ఏంటి అది నిత్యమైనది, దాంట్లో సందేహం లేదు. నిత్య శాశ్వతమైనది. అబాధ అది ఎప్పుడు బాధించబడదు, ఎప్పుడు ఖండించబడదు. ఏ ప్రమాణం ద్వారా కూడా ఈశ్వరు యొక్క అస్తిత్వం లేదనేది మనం ఖండించలేము, బాధించలేము కూడా. అబాధ అనివార్యమైనది, దాంట్లో శాశ్వతం నిత్యమైన మాట, నిశ్చితమైనది. నా నివార్య దాన్ని నివారించలేము, దాన్ని ఖండించలేము, దాన్ని అవహేళన చేయలేము. ఎందుకంటే యత్ సిద్ధయే ఏ సిద్ధి కోసమైతే యోగినాం బాహ్య ప్రత్యక్షం
యత్ సిద్ధి ఆ పరమాత్మ సిద్ధి కోసం యోగినాం అబాహ్య ప్రత్యక్షం అంటే బాహ్య ప్రత్యక్షం కాబట్టి అబాహ్య అంటే ఆంతర ప్రత్యక్షం అంటే మన బుద్ధి చిత్త అహంకారం చేత సమాధి ద్వారా ప్రయత్నం చేసి యోగాభ్యాసం ద్వారా యోగినం అబాహ్య ప్రత్యక్షం ప్రథమాధ్యాయ అస్మాభిః సాంఖ్యైః ప్రదర్శితం. దీంట్లో ఇది యోగులకు అబాహ్య ప్రత్యక్షం అవుతుంది, ఆ పరమేశ్వరుని యొక్క సాక్షాత్కారం అవుతుంది. ఎలాగా? స్థూల ఇంద్రియముల చేత కాదు, సూక్ష్మేంద్రియాల చేత, అంతఃకరణం చేత, బుద్ధి చిత్త అహంకారం చేత అది ప్రత్యక్షం అవుతుంది, అబాహ్య ప్రత్యక్షం అవుతుంది అంటే ఆంతరిక ప్రత్యక్షం అవుతుంది అని చెప్పి మనం చెప్పుకున్నాడు. అంటే ఈశ్వర యొక్క అస్తిత్వం చెప్పుకున్నాం. మొదటి అధ్యాయంలో అది చూపించబడింది, ప్రదర్శించబడింది చెప్పి చెప్తున్నాడు. యోగినాం అబాహ్య ప్రత్యక్షం ప్రథమాధ్యాయంలో అస్మాభిహం మనము సాంఖ్యై ప్రతిపాదితమైనటువంటి దృష్టాంతం మనం అక్కడ చెప్పుకున్నాము. అస్మాభిః సాంఖ్యై ప్రదర్శితం, మన సాంఖ్య దర్శనంలో అది చెప్పబడింది. యోగులకు ఆ బాహ్య ప్రత్యక్షం కలుగుతుంది అంటే సాక్షాత్కారం కలుగుతుంది యోగులకు, అంటే యోగ సాధకులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో. కాబట్టి ఇక్కడ కూడా ఆ సత్తా ఉంది కాబట్టి ఆ పరమాత్ముడు ఈ జగత్తును పరిణామం చెందించాడు, మూల ప్రకృతిని విపరిణామం చెందించి ఈ జగత్ రూపంలో ఈ బ్రహ్మాండ రూపంలో మనకు కనిపించే విధంగా అభివ్యక్తం చేశాడు ఆ పరమాత్మ. ఎందుకంటే సాహి సర్వజ్ఞ సర్వకర్త కాబట్టి. ఇది మనం మొదటి అధ్యాయంలో కూడా సాంఖ్య సూత్రాల ప్రకారం దీనికి సత్తాలు స్వీకరించాము. అస్తు తథాభూతేన అలాంటి తథాభూతేన యోగినాం అబాహ్య ప్రత్యక్షేణ శృత్యాచ సిద్ధి సిద్ధ. ఇలాంటి యోగులకు అబాహ్య ప్రత్యక్షం అవుతుందని చెప్పి కేవలం వచనం మాత్రమే కాదు, దీంట్లో వేద ప్రమాణం కూడా ఉంది. ఎందుకంటే వేదం స్వతహ ప్రమాణం కాబట్టి దాంట్లో ఆ సర్వ ప్రమాణం అన్నమాట. దాంట్లో ఎవరు అపలాపనం అనేది ఖండనం అనేది ఉండదన్నమాట. అందుకే యోగినాం అబాహ్య ప్రత్యక్షేణ శృత్యాచ సిద్ధి సిద్ధ, శృతి ద్వారా కూడా సిద్ధించబడినమాట. కేవలము ఇక్కడ ఉండే వచనమే కాదు, బ్రహ్మముని భాష్యమే కాదు, అది మనకు శృతి ద్వారా కూడా మనకు సిద్ధమే. శృతి ద్వారా వేద ప్రమాణం ద్వారా కూడా అది సిద్ధమే అని చెప్పి ఇక్కడ చెప్పబడుతుంది. చూడండి, యోగినాం అబాహ్య ప్రత్యక్షేణ శృత్యాచ సిద్ధి, శృతి ద్వారా కూడా సిద్ధించబడింది. శృత్యాచ సిద్ధి సిద్ధ, అది సిద్ధమే. నిత్య అనివార్య అస్తి, నిత్యమైంది, ఇది అనివార్యమైంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ ప్రమాణం ఏంటి, ఆ శృతి ఏంటి ఇక్కడ చెప్పబడింది. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, అక్కడ చెప్పుకున్నాం తైత్తిరీయోపనిషత్తులో కూడా త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, నువ్వే ప్రత్యక్ష బ్రహ్మవి అని చెప్పి మనకు అక్కడ దృఢంగా బలంగా చెప్పుకున్నామట. త్వమేవ, నువ్వే బ్రహ్మవి, బ్రహ్మాసి, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వమేవ బ్రహ్మ వదిష్యామి, త్వమేవ సత్యం వదిష్యామి అని చెప్పి ఒక మంత్రం చెప్తుంటామట. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వమేవ సత్యం వదిష్యామి, త్వమేవ రితం వదిష్యామి అని చెప్పి మన మంత్రం చెప్తుంటామని. కాబట్టి ప్రత్యక్ష బ్రహ్మ నువ్వే అని చెప్పి అక్కడ తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పబడింది. అంతేకాకుండా ఇంకోటి శ్వేతాస్పద ఉపనిషత్తులో కూడా ప్రమాణం చూపిస్తున్నారు అక్కడ, శృతి ప్రమాణం. సా విశ్వకృత్, విశ్వం సంపూర్ణం, ఈ సంపూర్ణ జగత్ సంపూర్ణ బ్రహ్మాండం అంతా కూడా. సహ విశ్వకృత్, ఈ మొత్తం విశ్వాన్ని అంతా ఈ బ్రహ్మాండ కృత్ అది చేశాడు అన్నమాట. ఆ పరమాత్మ చేయగలడు. ఇప్పుడు చెప్పు సర్వకర్త అని చెప్పి, అన్నిటికీ కర్త ధర్త సంహర్త ఆ పరమేశ్వరుడే అనమాట. అందుకే సా విశ్వవిత్, విశ్వాన్ని సంపూర్ణ బ్రహ్మాండం చేసినటువంటి వాడు ఆ పరమాత్మ. తర్వాత విశ్వవిత్ అంటే విశ్వం అన్నిలో తెలిసిన వాడు, సర్వజ్ఞుడు అనమాట. విశ్వవిత్ అంటే విశ్వం ని మొత్తం జయించిన వాడు, అంటే విశ్వాన్ని తెలిసిన వాడు, సర్వజ్ఞుడు అని అర్థం విశ్వవిత్. తర్వాత ఆత్మయోనిజ్య, ఆత్మ అంటే ఆత్మస్వరూపాన్ని తెలిసినటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. ఆత్మ స్వరూపం అంటే ఆనంద స్వరూపం తెలిసినటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. ఆత్మయోనిజ అంటే ఆత్మస్వరూపుడు, అంటే ఎటువంటి ఆకారం లేనటువంటి వాడు, ఆనంద స్వరూపుడు. ఆత్మయోనిజ అంటే ఆనంద స్వరూపుడు, ఆత్మయోనిజ్య. తర్వాత కాలోహ, కాలానికి కూడా కాలాతీతమైనటువంటి వాడు అనమాట. కాలహ అంటే ఇక్కడ ఈ పంచభౌతిక శరీరాలను ఉత్పత్తి అంటే ఈ సృష్టిని బ్రహ్మాన్ని తయారు చేసిన తర్వాత ఇది తయారు చేసే బట్టి ఇది ఈ భూతకాలం వర్తమానం అని చెప్పి మనం కాలాన్ని నిర్ధారించుకుంటున్నామట. అందుకే కాలాన్ని కూడా కాలాన్ని చేయగలిగిన శక్తి సామర్థ్యుడు ఆ పరమేశ్వరుడు. ఇంకా గుణి, అన్ని గుణాలతో యుక్తమైన వాడు, సర్వగుణ సంపన్నుడు ఆ పరమేశ్వరుడు. సర్వ విద్యతో అన్ని రకాల విద్యలు ఐశ్వర్యం తెలిసినటువంటి వాడు ఆ పరమేశ్వరుడు అని చెప్పి ఈ రకంగా స్థితిలో కూడా మనం చెప్పబడింది. కాబట్టి ప్రధాన క్షేత్రపతి గుణేశ, ఈ ప్రధాన క్షేత్రానికి బ్రహ్మాండానికి మొత్తానికి కూడా అంటే ప్రధాన ప్రకృతి ద్వారా ఉత్పన్నమైనటువంటి బ్రహ్మాండానికి కూడా మొత్తం ఈ విశ్వానికి మొత్తానికి కూడా క్షేత్రజ్ఞ అంటే పతి స్వామి ఆ పరమేశ్వరుడే. గుణేశ గుణంతో యుక్తమైనటువంటి వాడు ఈశ్వరుడు. ప్రధాన క్షేత్ర పతి, ఈ ప్రధాన క్షేత్రానికి బ్రహ్మాండానికి పతి అంటే స్వామి. గుణేశ సర్వగుణ సంపన్నుడు.
సంసార మోక్ష స్థితి బంధ హేతు, ఇంకా ఈ సంసారికి మోక్షానికైనా అదే సంసార బంధానికి కారణమైనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. అంటే సంసారంలో మోక్షాన్ని ఇవ్వాలన్నా, సంసారంలో బంధనాన్ని ఇవ్వాలన్నా ఆ పరమేశ్వరుడే అనమాట. ఎందుకంటే మనం చేసిన కర్మ ఫలాన్ని బట్టి పరమాత్మ సంసార బంధనాన్ని కలిగిస్తాడు. ఏంటంటే నీకు అన్ని సంస్కారాలు దగ్ధభ్యం అయినప్పుడు నీకు ముక్తిని కూడా కలిగిస్తాడు అనమాట. అందుకే ఈ సంసారంలో మోక్ష స్థితి అంటే మోక్షము కలగటానికి, స్థితి కలగటానికి బంధహేతు, స్థితి బంధహేతు, సంసార మోక్ష స్థితి బంధహేతు ఆ పరమేశ్వరుడు. కాబట్టి ఈ రకంగా శ్వేతాస్పద ఉపనిషత్తులో, మనకు తైత్రీయ ఉపనిషత్తులో కూడా ఈ బ్రహ్మ యొక్క అస్తిత్వం ఉంది, పరమాత్మ యొక్క అస్తిత్వం ఉంది అని చెప్పి ఈ రకంగా పరమేశ్వరుడు ఇటువంటి గుణాలతో కలిగినటువంటి వాడు, ఇటువంటి గుణములతో కలిగినటువంటి వాడు, శక్తి సంపన్నుడు, సర్వజ్ఞుడు, సర్వకర్త, సర్వధర్త, సర్వ సంహర్త అని చెప్పి మనకు ఈ స్థుతి ద్వారా కూడా స్పష్టంగా చెప్పబడుతుందండి. ఓకే, ఈ రకంగా ఈదృశ్య ఈశ్వర సిద్ధి సిద్ధ. కాబట్టి ఇటువంటి గుణ సంపన్నటువంటి ఈశ్వరుని యొక్క సిద్ధి మనకు స్పష్టంగా ఈ సూత్రం ద్వారా కూడా స్పష్టం అవుతుంది. కాబట్టి ప్రామాణికంగా ఈ సూత్రాన్ని మనం ఉల్లేఖించవచ్చు. ఎందుకంటే నాస్తికులకు దీన్ని ప్రామాణికంగా చెప్పవచ్చండి. అస్తు, ఇలా చెప్పిన తర్వాత నెక్స్ట్ చూడండి, ప్రకృత్యా సృష్టి పరిణామే పర ప్రయోజనమితి విస్తారేణ ఉచ్యతే. సరే, ఈశ్వరుని యొక్క సిద్ధి, ఈశ్వరుని యొక్క అస్తిత్వం ఉంది, స్వీకరించాము, బాగానే ఉంది. ఎందుకంటే ప్రామాణికంగా యథార్థంగా చెప్పబడింది ఇక్కడ. ప్రకృత్యా సృష్టి పరిణామే పర ప్రయోజనమితి విస్తారేణ ఉచ్యతే. ఈ ప్రకృతి అనేది, ఈ సృష్టి పరిణామం ఏదైతే ఉందో ఇది పర ప్రయోజనం చెప్పారు కదా, అంటే జీవాత్మ కళ్యాణం కోసం ముందు చెప్పుకున్నాం కదా, అది ఆ విషయాన్ని విస్తారంగా చెప్పబడుతుంది ఇక్కడ ఒక దృష్టాంతం ద్వారా. ఇది ఈ సృష్టి అనేది, బ్రహ్మాండం అనేది జీవాత్మ కోసమే, జీవాత్మ ముక్తి కోసం, జీవాత్మ భోగాల కోసమే. ఈ దృశ్యం జగత్ అంతా కూడా, దృశ్య బ్రహ్మాండం అంతా భోగము అపవర్గం కోసమే, అంటే భోగాలు అనుభవించడం కోసము, ముక్తి కోసమే అని చెప్పాం కదా. ఆ విషయాన్ని ఇక్కడ విస్తృతంగా ఏ రకంగా అది పర ప్రయోజనం అనేది, ప్రకృతిది ఇతరులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది, ఏ రకంగా అది పురుషార్థం అంటే పురుషుని యొక్క ప్రయోజనం కొరకు ఉండు అనేది ఇక్కడ విస్తృతంగా వేరే విధంగా దృష్టాంతం చెప్పబడింది. చూడండి, ప్రకృత్యా సృష్టి పరిణామం, ఈ మూల ప్రకృతి యొక్క సృష్టి పరిణామంలో అంటే జగత్ రూపంలో పర ప్రయోజనం ఎత్తి, అది దృశ్యకి ప్రయోజనం కోసం ఇది ఉత్పన్నం చేయబడింది, ఈ సృష్టి నిర్మించబడింది. ఆ విషయంలో విస్తరైన ఉచ్యతే, విస్తారంగా చెప్పబడుతుంది. ఏంటి సూత్రము చూడండి, ప్రధాన సృష్టి పదార్థం. ఈ ప్రకృతి యొక్క సృష్టి అనేది, ఈ ప్రధాన ప్రకృతి ద్వారా ఉత్పన్నమైనటువంటి ఈ బ్రహ్మాండం ఏదైతే ఉందో, మహత్వం, అహంకారం, పంచభూతాల వరకు ఉత్పన్నమైనటువంటి భౌతిక జగత్ ఏదైతే ఉందో, పదార్థం అంటే పదుల కోసం, అంటే ఇతరుల కోసం, ఇతరులు అంటే జీవాత్మల కోసమే పదార్థం. ఎందుకు? స్వతో అపి అభోక్తృత్వాద్, ఇది స్వయంగా ప్రకృతి భోగాలు అనిపించడం, స్వతహ భోగాలు అనుభవించడం లేదన్నమాట, భోగాలను ఉపభోగం చేయడం లేదన్నమాట. స్వతో అపి అభోక్తృత్వ, స్వయం భోక్త కాదు, ప్రకృతి భోక్త కాదు, ప్రకృతి భోగాలను అనుభవించడం కోసం ఇది వ్యక్తం కాదన్నమాట, అభివ్యక్తం కాదు, పరిణామం చెందలేదు. కాబట్టి ఎందుకు స్వయం అభోక్తృత్వాత్. ఎలాగా అంటే ఉష్ట్ర కుంకుమ కుంకుమ వహనవత్, ఉష్ట్ర కుంకుమ వహనవత్. ఉష్ట్ర అంటే ఏంటి? ఏనుగు అంటున్నారు, సారీ, ఒంటె. ఉష్ట్రం అంటే ఏంటి? ఒంటె. కుంకుమ వహనవత్, కుంకుమ అంటే ఏమిటి? కేసరి. కేసరి అంటే మనం తెలుస్తాం కదా, అది చాలా ఉత్తమైన పదార్థం అన్నమాట. ఓకే, దివ్యమైన తేజస్సు కలగాలంటే కుంకుమ పువ్వు అంటాం కదా, అది కేసరి అనమాట. అది మన పదార్థాలు వేసుకొని, పాలలో వేసుకొని తింటే అది తేజస్సును పెంచుతుందన్నమాట, మన శక్తిని, సామర్థ్యాన్ని పెంచుతుందన్నమాట, ఐశ్వర్యాన్ని పెంచుతుందన్నమాట, మంచి కాంతివంతం అవుతుందన్నమాట. అది చాలా మంది గర్భిణీ స్త్రీలు కూడా కుంకుమ పుష్పం తీసుకొని చెప్తూ ఉంటాడు, పిల్లవాడు తేజవంతంగా, బలవంతంగా, సమర్థవంతంగా ఉంటాయని చెప్పి, గుణవంతుడిగా ఉంటాయని చెప్పి మనం ఈ పుష్పాన్ని ఇస్తుంటామట. అస్తు, మొత్తానికి కుంకుమ వహనవత్, ఏ విధంగా ఒంటి అయితే కుంకుమాన్ని అంటే కేసుని మోస్తూ ఉంది, మీద ఒంటి మీద మోస్తూ ఉంది, కానీ వహనం చేస్తుంది. కానీ అది ఏంటి? అది ఆ కుంకుమ కేసరి అనేది వహనం చేస్తుంది, అంటే మోస్తుంది. అది ఏమైనా ఒంటె కోసం? అది ఒంటె కోసం కాదు, కానీ మోస్తుంది. అది ఎందుకు? అది ఇతరుల కోసం, వేరే ప్రయోజనం కోసము. అలాగే ఈ ప్రకృతి పరిణామం చెందుతుందంటే ఎవరి కోసము? జీవాత్మల కోసమే ఇది ఆవాహనం చేస్తుంది, జీవాత్మ కళ్యాణం కోసమే, స్వయం కోసం కాదు. ప్రకృతి భోగాన్ని అనుభవించడం కోసం కాదు, ప్రకృతి స్వయం భోగం అనుభవించదు. ఏ విధంగా అయితే ఒక ఒంటె అది కేసుని మోస్తుంది కానీ, విలువైన పదార్థాన్ని మోస్తుంది కానీ అది స్వయం అనుభవించడం లేదు, స్వయం భోగం చేయడం లేదు, కానీ అది ఇతరుల కోసమే ఆవాహనం చేస్తుంది. అలాగే ఈ ప్రకృతి కూడా మనకు
పర ప్రయోజనం కోరుకు అంటే పదార్థం కోసం అంటే పురుష ప్రయోజనం కోసం జీవాత్మ ప్రయోజనం కొరికే ఈ ప్రధాన సృష్టి యొక్క చేష్ట అనేది మనకు కనిపిస్తుంది. చూడండి, అదే భాష చెప్పబడింది ఇక్కడ. ప్రధాన సృష్టి పదార్థం ఎందుకు స్వతో అపి అభోక్తృత్వాత్, అది స్వయం కూడా భోగాలను అనుభవించడం లేదు, భోక్త కాదు. ఎందుకంటే ఉష్ట్ర కుంకుమ వహనవత్, ఉష్ట్రం అంటే ఏనుగు ఏ విధంగా కుంకుమ పుష్పాన్ని కేసరిని ఏ విధంగా వాహనం చేస్తుందో మోస్తుందో అలాగే ఈ ప్రధాన సృష్టి కూడా పదవుల కోసమే అని చెప్పి ఈ సూత్రం ద్వారా తెలుస్తుంది. చూడండి భాష్యం. ప్రధానస్య ప్రకృతే అంటే ప్రధానస్య ప్రకృతే అంటే సృష్టి పదార్థ అంటే పురుషార్థ, పురుష పదార్థ అంటే పురుషార్థ, పురుషుని యొక్క ప్రయోజనం కొరకే. ప్రధానస్య ప్రకృతే సృష్టి, ఈ ప్రధాన ప్రకృతి యొక్క సృష్టి ఏదైతే ఉందో పదార్థ అంటే పురుషార్థ, పదార్థ అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పారు ఇక్కడ. పురుషార్థ పురుషుని యొక్క ప్రయోజనం కొరికే ఇవ్వబడింది. ఎందుకంటే కుతః స్వతః అపి అభోక్తృత్వాత్, ఎందుకంటే స్వయం ప్రకృతి ఈ విధంగా పరిణామం చెందింది కదా. బ్రహ్మాండ రూపం జగత్ రూపంలో అయినా ప్రకృతి స్వయం అనుభవిస్తుందా? అది స్వయం భోక్త కాదు. స్వయం అపి అభోక్తృత్వాత్, అపి ఇతర హేత్వార్త, హేతు రూపంలో ఇచ్చాడు అపి. స్వతో అపి, అపి శబ్దం ఉంది కదా, ఇది కారణ రూపంలో ఇచ్చినమాట. స్వయం కూడా కారణం కాదు అంటే స్వయం కూడా అనుభవించడం లేదు అలాంటి అర్థంలో. యతః ఏ రకంగా అంటే యతః ప్రధానం స్వతో నా భోక్త్రి, స్వయం ప్రధాన ప్రకృతిది స్వయం భోక్త కాదు, అనుభవించడం లేదు. తస్మాత్ తస్య అభోక్తృత్వాత్, ఎందుకంటే అందుకే భోగం చేయడం లేదు కాబట్టి తత్ సృష్టి పదార్థ, అది స్వయం దానికోసం కాకుంటే ఇతరుల కోసం. ఇప్పుడు చెట్లు పండ్లను ఇస్తున్నాయి, చెట్ల కోసం పండ్లను ఇస్తున్నాయా? అది పదుల కోసమే. పరోపకారాయ వహంతి అని చెప్తాం శ్లోకము. పరోపకాయ వృక్షంతి ఫలాహ పరోపకాయ వహంతి నద్యాహ అని చెప్పి, నదులు ఏవైతే ఇస్తున్నాయో చెట్లు పండ్లు ఫలాలు పుష్పాలు ఏవైతే ఇస్తున్నాయి అవన్నీ పదుల కోసం ఇస్తున్నాయి, అంటే ఇతర జీవాత్మ కోసం ఇస్తున్నాయి, అంతేకాని తన కోసం తాను చేసుకోవడం లేదు. అలాగే ఇక్కడ కూడా ఇవి ఏవైతే ఉన్నాయో తస్య అభోక్తృత్వాత, భోగం చేయడం లేదు కాబట్టి భోక్త కాదు కాబట్టి తత్ సృష్టి, ఈ సృష్టి అనేది కూడా పదార్థ పర ప్రయోజనం కోసమే, అంటే జీవాత్మ ప్రయోజనం కోసమే. ఇప్పుడు మీకు స్పష్టమైంది అనుకుంటాను. ఈ బ్రహ్మాండం ఈ జగత్ అంతా ఎందుకు పరిణామం చెందుతుంది, ఈ విధంగా వ్యక్త రూపంలో అభివ్యక్తి రూపంలో పాంచభౌతిక రూపంలో ఎందుకు కనిపిస్తుందంటే ఇది పురుషుడికి జీవాత్మకు ముక్తిని కలిగించేంత వరకు, భోగాలు కలిగించేంత వరకు నిరంతరంగా ఇది సృష్టి నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు నష్టం కాదు, ఎప్పుడు అంతం కాదు, నిరంతరంగా రాత్రింపవలేక నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి కొంచెం దీర్ఘకాలంగా ఉంటుంది కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. కానీ అన్ని జీవాత్మ ముక్తిని చెందించేంత వరకు నిరంతరంగా ఈ సృష్టి యొక్క నిర్మాణం జరుగుతూనే ఉంటుంది అని చెప్పి, కాబట్టి సృష్టి నిర్మాణం, ఈ జగత్ ఈ బ్రహ్మాండం అంతా జీవాత్మ మన కోసమే, జీవాత్మ కళ్యాణం కోసమే ఈ సృష్టి నిర్మించబడుతుంది అని చెప్పి చెప్తున్నాం అంటే ఇక్కడ. తత్ర దృష్టాంతం, ఇందులో దృష్టాంతం చెప్తున్నాం. ఏంటిది దృష్టాంతం అంటే లౌకిక దృష్టాంతం. ఉష్ట్ర కుంకుమ వహనవత్ అంటే యథా ఉష్ట్రస్య కుంకుమ వహనం పదార్థం భవతి. ఉష్ట్రస్య అంటే ఏనుగు, కుంకుమ అంటే కేసరి అంటే కుంకుమ పుష్పాన్ని ఏ విధంగా వాహనం చేస్తుందో కానీ అది తన కోసం వాహనం చేయడం లేదు. పదార్థం భవతి అంటే ఇతరుల కోసం ఏ విధంగా చేస్తుందో అలాగే ఎందుకు తస్య అభోక్తృత్వాద, కుంకుమ పుష్పాన్ని ఆ వాహనం ఉష్ట్రం అనేది ఏనుగు, ఆ ఒంటె అనేది ఆ ఒంటె అదే భోక్త కాదు, అని అనుభవించడం లేదు. అలాగే నాహి ఉష్ట్ర కుంకుమం భుంక్తే, ఉష్ట్ర కుంకుమ అనేది భుంజించదు, తినదు అది. పరంతు వహతి, కానీ అది వాహనం చేస్తుంది అంటే మోస్తుంది. తర్హి తస్య తద్ వహనం పదార్థమేవ, కాబట్టి కానీ అది మోస్తుందంటే దాన్ని వాహనం చేస్తుందంటే పదార్థమేవా, అది పరుల కోసమే, ఇతరుల కోసమే, అంటే అన్ని జీవాత్మల కోసమే, అన్ని చైతన్య జీవాత్మడి పురుషుల కోసమే అది మోస్తుంది. తథైవ అలాగే ప్రధానస్య సృష్టి స్వార్థ సతి పదార్థ అస్తి. ప్రధానస్య సృష్టి అస్వార్థ సతి, ఇది స్వార్థం కోసం కాకుండా పదార్థ అస్తి. ఇది ఈ ప్రధాన సృష్టి అనేది తన స్వార్థం కోసం కాకుండా అభివ్యక్తం కాలేదు, పదుల కోసమే, జీవాత్మ కళ్యాణం కోసమే, ఇది పర ప్రయోజనం కోసమే ఈ సృష్టి నిర్మించబడింది అని చెప్పి మనము ఇక్కడ చెప్పుకున్నామండి. అస్తు, ఈ రకంగా ఇంతవరకు మనం చూసాము. ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. ఇది కొంచెం భాగం నెక్స్ట్ 2వ పేజీలో ఉంది, ఆ పేజీ మార్చండి. ఈ రకంగా ఈ ప్రధాన తస్య తద్వహనం పదార్థమేవ, కాబట్టి వహతి తది, ఈ ఉష్ట్రం అనేది మోస్తుంది అంటే తస్య తద్వహనం అనేది, ఆ వహనం అనేది మోయడం అనేది పదార్థమేవ పదుల కోసం, అంటే అన్ని జీవాత్మ కోసమే. తథైవ అలాగే ఈ ప్రధాన ప్రకృతి కూడా సృష్టి అస్వార్థ, సృష్టి స్వార్థం కోసం కాదు, పదార్థ ఈ సృష్టి నిర్మించబడింది అని చెప్పి మనం స్పష్టంగా అర్థమవుతుందండి. ఇప్పుడు ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. జీ ప్రభాకర్ గారు. ఓం మహోదయ,
ఆ కుంకుమ కేసరి రెండు ఒకటేనా? జీ జీ ఇక్కడ అదే సంకేతం అన్నమాట. కుంకుమ అంటే అది కేసరి తీసుకోవాలి. కేసరి ఆహా. కేసరి పుష్పం అది ఎక్కువగా చలి ప్రదేశాల్లో ఎక్కువ కాశీ అక్కడ అటువంటి చలి ప్రదేశాలు ఎక్కువగా ఉత్పన్నం అవుతుంది. ఎడారులు ఎక్కువ అట్లా వస్తుంది అన్నమాట. అంటే ఒంటెలు కేసరిని మోస్తూ తన కొరకు కాకుండా ఇతరుల కొరకు అని అర్థం చేసుకోవాలి. జీ 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 నమస్తే. ఏదైనా ప్రజలు చాలా వస్తువులు కొన్ని ప్రాణులు మోస్తూ ఉంటాయి. అన్ని వాటి కోసం కాదు, ఇతరుల కోసం మోస్తుంటాయి. అలాగే అంటే ఒక లౌకిక దృష్టాంతం పదార్థం ఎలా అయిపోయింది, ఇది ఎలా అయిపోయింది అంటే ఇది ఈ రకంగా అయిపోయింది. లౌకిక దృష్టాంతం చూపించామన్న. ఈ బ్రహ్మాండం అంతా తన కోసం కాదు వ్యక్తమైంది కదా, తన కోసం భోగాల కోసం అనిపిస్తున్నామో లేదండి. లోకంలో మనం చూస్తున్నాం కదా, ఒంటే అది భోగం చేయడం లేదు, ఆ కేశర పుష్పాన్ని తినడం లేదు, అయినా అది మోస్తుందంటే అంటే స్వార్థం లేదు దానికి అక్కడ. అలాగే ఈ ప్రకృతి కూడా స్వార్థం లేదు, పరుల కోసమే ఈ బ్రహ్మాండం వ్యక్తమైందంటే అది స్వయం అభోక్త, స్వయం భుజించడం లేదు, స్వయం ప్రకృతి కోసం కాదు. ఇప్పుడు చెప్పాం, చెట్ల కోసం పండ్లను ఇవ్వడం లేదు, నదుల కోసం వాహనం చేయడం లేదు, పశు పక్షులు పాలను ఇస్తున్నాయి మనకు, ఆ పాలు అయిన పశువులు తాగుతున్నాయా, మనమే తాగేస్తున్నాం అన్నమాట. అది పరుల కోసమే. అలాగే ఈ ఎన్నైతే ఇవన్నీ సూర్య చంద్రం ఇవన్నీ ఏవైతే మనకు వెలుతురుని ఇస్తున్నాయి, శీతలత్వాన్ని ఇస్తున్నాయి, ఇవన్నీ పరోపకారం కోసం మనకు కనిపిస్తున్నాయి, నిరంతరం పరోపకారం కోసం పనిచేస్తున్నాయి. అలాగే ఈ ప్రకృతి మొత్తం అంత జగస్త్ అంత బ్రహ్మాండం అంతా కూడా జీవాత్మకు ముక్తిని అందజేయడం కోసమే, సుఖాన్ని అందజేయడం, ఆనందాన్ని అందజేయడం కోసము, ఇంకా భోగాలు చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగా భోగాలను కూడా అందజేయడం కోసం కూడా ఈ సృష్టి యొక్క నిర్మాణం జరిగింది. అది అందుకే మనకు లోకంలో విచిత్రమైన ప్రాణులు, పశువులు, పక్షులు, క్రిమి కీటకాలు, మనుషుల్లో కూడా చాలా రకరకాల మనుషులు ఉన్నాయన్నమాట. ఉత్తమైన ప్రాణులు ఉన్నాయి. మనుషులు కూడా ఎంతో మంది అంగవైకల్యంతో బాధపడే వాళ్ళు, అదేవిధంగా నిర్ధనత్వంతో బాధపడే వాళ్ళు, అజ్ఞానంతో బాధపడే వాళ్ళు, తమోగుణంతో బాధపడే రకరకాల మనం వ్యక్తులు చూస్తున్నామంట. అది ఎందుకు? కర్మ వైచిత్రం ఉండటం వల్లనే. లేదు అందరూ సమానంగా ఉండొచ్చు కదా, ఎందుకు సమానంగా లేదు? అదే ప్రశ్న వేశాడు పూర్వపక్షి. ఎందుకు అందరికి పరమాత్మ జీవాత్మ కళ్యాణం కోసం అయినప్పుడు అన్ని జీవాలు సమానంగా ఉండొచ్చు కదా, భిన్న కష్టాలు ఎందుకు అనిపిస్తున్నాయి? జీవాత్మ కర్మ చేయడం స్వతంత్రమైంది కాబట్టి స్వతంత్రంగా రకరకాల పనులు చేస్తున్నాడు. నువ్వు ఎలా కర్మలు చేసావు అలాంటి కర్మల నీకు శరీరం ఇచ్చాడనమాట. దివ్యమైన శరీరం కావాలన్నా, ఉత్తమ శరీరం కావాలన్నా, మధ్యమ శరీరం కావాలన్నా, ఎటువంటి శరీరం కావాలన్నా ఆ శరీరాన్ని పరమాత్మ మనకు అందజేశాడనమాట. కాబట్టి దీన్ని బట్టి కూడా జీవాత్మ స్వతంత్రమైంది, పరమాత్మ యొక్క అస్తిత్వం, జీవాత్మ యొక్క అస్తిత్వం, ప్రకృతి యొక్క అస్తిత్వం కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. చాలా మంది పరమాత్మ యొక్క అంశలే జీవాత్మలు అని చెప్తాడు. పరమాత్మ ఎక్కడ అజ్ఞానం ఉండదు, అవిద్య ఉండదన్నమాట. పరమాత్మ అవిద్య ఎందుకు ఉంటుందండి? పరమాత్మ రకరకాల పని చేస్తాడా? పరమాత్మ యొక్క అంశమైనప్పుడు జీవాత్మ ఆ రకరకాల కర్మలు చేయకూడదు కదా, ఒకే కర్మ చేయాలి కదా. కాబట్టి పరమాత్మ దోషం వస్తుంది. కాబట్టి జీవాత్మ స్వతంత్రమైంది, అందుకే రకరకాల వివిధమైన పనులు చేస్తుంది. కాబట్టి వివిధమైన పనులు చేసింది కాబట్టి దాన్ని ఆ కర్మలు అనుభవించడం కోసమే వివిధ రకమైన సృష్టిని పరమాత్మ సృష్టించాడు. అందుకే ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ప్రాంతంలో జన్మ తీసుకుంటున్నది. కొంతమంది వాళ్ళు చేసిన కర్మను బట్టి ఒక్కొక్క ప్రాణి ఒక రకంగా జన్మ తీసుకుంటున్నాం అన్నమాట. జలాశయాలు జన్మ తీసుకుంటుంది, అడవులలో జన్మ తీసుకుంటుంది. కొన్ని ప్రాంతాల్లో అక్కడికి ఏమి ఉండదు, సూర్య ప్రకాశం ఉండదు. ఇప్పుడు మనం పాతాల్లో మనం విదేశాల్లో చూస్తున్నామట. అంటే రకరకాలుగా వాళ్ళు చేసిన కర్మను బట్టి మనకు వివిధ సృష్టి కనిపిస్తుంది. అలాగే మనకు వివిధమైన కర్మల వల్లే వాళ్ళ యొక్క ఐశ్వర్యం కానీ, జాతి, ఆయు, భోగు కానీ మనం చూస్తున్నాం. అంటే వారి యొక్క ఐశ్వర్యం, వారి యొక్క శరీరం యొక్క స్థితి కానీ, వారి యొక్క జ్ఞానం యొక్క స్థితి కానీ, వారి యొక్క ధనం యొక్క స్థితి కానీ, రకరకాల మార్పులు మనకు కనిపిస్తున్నాయి. అందుకే రకరకాల వ్యక్తులు మనం బాధపడుతున్నారు. దీన్ని బట్టి జీవాత్మ స్వతంత్రంగా ఉంటుంది కాబట్టి భిన్న కర్మలు చేస్తుందని చెప్పి స్పష్టంగా అవుతుంది. కాబట్టి జీవాత్మ పరమాత్మ నుండి భిన్నమైనది. ఈ జడ వస్తువు రెండు చైతన్యం కలిగినటువంటివి. పరమాత్మ సర్వశక్తి మరియు సర్వకర్త, సర్వధర్త, సంహర్త, సర్వజ్ఞుడు అన్నమాట. కానీ జీవాత్మ అలాంటి శక్తి గుణాలు లేవు. కానీ చైతన్యం ఉంది, ఆ సుఖాన్ని దుఃఖాలను అనుభూతిని పొందుతుంది. కాబట్టి పూర్తిగా సర్వసంపన్నమైనది కాదు. అందుకే ఆ ముక్తిని, సుఖాన్ని, ఆనందాన్ని పొందడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రకృతి సహాయంతో చేస్తుంది. ప్రకృతి సహాయం లేకుండా పరమాత్మ వరకు ముందుకు వెళ్ళలేదు అన్నమాట. అందుకే మనం ఈ ప్రకృతి జీవాత్మకు కళ్యాణం చేయడం కోసమే ఇది నిర్మించబడింది అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుందండి. అస్తు. ఓం ధన్యవాదములు ఆచార్య జీ. మహోదయ, జీవాత్మ శుద్ధమైతే పరమాత్మ అని చెప్పకూడదు, చెప్పరాలా? దానికి సంబంధం కాదా? మనము ఇప్పుడు అత్యధిక ఇప్పుడు ఏం చెప్తా అంటే స్ఫటికమని నిర్మలమైనది, శుద్ధమైనది, స్ఫటికం పరిశుద్ధమైంది అన్నమాట. అది ఇప్పుడు అర్థం ఉందా? ఏ వస్తువు తీసుకొచ్చి ఏది పెడితే అవుతుందో అది కూడా అదే రకంగా మారిపోతుంది.
అంటే అప్పుడు అంటే పుష్పం అది ఏమన్నా ఆ స్ఫటిక దగ్గరికి వచ్చిన తర్వాత అది అలాగే మారిపోయిందా, నిర్మలం అయిపోతుందా? కాదు, వడబడుతుంది. అంటే అది కేవలం అక్కడ ఓతప్రోతం కావడం వలన మనం అలా అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు పాలలో పంచదార కలిపేసాము, పంచదార పాలు రెండు ఒకటే అవుతాయా? ఓకే. పాలలో పంచదార కలిపాము, మనము పాలలో నీళ్లు కలిపాము, నీళ్లు పాలు కలిసిపోయాయి, నీళ్లు పాలు రెండు ఒకటే అవుతాయండి? అలా అందులో జీవాత్మ ఎప్పుడైతే పరమాత్మలో ఓతప్రోతం అయిపోతుందో అప్పుడు వేరుగా చూడలేదు అనమాట. ఇప్పుడు పాలను నీళ్లు కలిపినప్పుడు మనం వేరుగా చూడలేము అనమాట. కానీ వేరు మనకు తత్వం తెలుసు. దాంట్లో మనకు ఒక హంస తెలుసు, దాని గురించి దృష్టాంతం చెప్పుకుంటాం. హంస పాలను మాత్రమే స్వీకరిస్తూ నీళ్ళని వదిలేస్తుందన్నమాట. నీర క్షీర వివేకి హంస అంటామాట. ఆ నీటిని అది క్షీరాన్ని పాలను వేరు చేసి తాగుతుందన్నమాట. అంటే పక్కన చేస్తుంది. అలాగే మనం ఎందుకంటే ఆ పరమాత్మలో ఓతప్రోతం అయినప్పుడు కలిసిపోయినప్పుడు ఏమవుతా, నేనే బ్రహ్మ అని చెప్పి చెప్పుకుంటాం, నేనే పరమాత్మ అని చెప్పుకుంటాం. అంటే అత్యధిక పరమాత్మ యొక్క పూర్తి ఒడిలో ఉన్నప్పుడు దాంట్లో నిర్భయత ఉంటుందన్నమాట. అత్యధికం వల్ల మనం అక్కడ ఆరోపించుకుని నేనే పరమాత్మ అంటే అంత ఆనందంలో ఓతప్రోతమైనప్పుడు మనం పక్క వేరుగా చూసుకోలేము అనమాట. ఇప్పుడు పాలను వేరుగా మనం పక్కన చూడలేక వేరు అయినప్పుడు కూడా మనం వేరుగా చూడగలుగుతామా? చూడలేము. కానీ తత్వము దాంట్లో పంచదార అయినా పాలైనా ఆ మిష్టాన్ని ఎక్కడి నుంచి వచ్చింది? పంచదార నుంచి వచ్చింది అన్నమాట. పాలు యొక్క గుణం స్వాభావికం, అది మధురంగానే ఉంటే అది వేరే విషయం. కానీ పంచదార పాలు కలిసిపోయినప్పుడు ఈ విధంగా ఓతప్రోతం అయిపోతుందో జీవాత్మ ఎప్పుడైతే ముక్తిని పొందగలుగుతాడో అప్పుడు పూర్తిగా ఓతప్రోతం అవుతాడు, వేరుగా చూడలేదన్నమాట. అందుకే నేనే పరమాత్మ, నేనే బ్రహ్మ అని చెప్పి అనుకుంటాం అన్నమాట. అంటే మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ రావడానికి కూడా ఛాన్స్ ఉంది. మళ్ళీ ముక్తించు పునరాగమనం ఉంటుందని చెప్పుకునేదా? కానీ అది చాలా దీర్ఘకాలం తర్వాత, కొన్ని వేల కోట్ల సంవత్సరాల తర్వాత. చిన్న విషయం కాదు. ఏదో 10 ఏళ్లకు 100 ఏళ్లకు కొన్ని కోట్ల సంవత్సరాలు కాదు, కొన్ని వేల సృష్టిల సంవత్సరాల వరకు. ఇప్పుడు మనకు కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోయినమాట. ఈ యుగమే ఓన్లీ సృష్టి కాలమే. అటువంటి సృష్టి కాలాలు, సృష్టి అటు కొన్ని వేల కోట్ల సంవత్సరాలకు పరమాత్మలో పూర్తిగా ఓతప్రోతమై ఉంటాడు, బయటికి రానమాట. పరమాత్మ యొక్క ఆనందంలో పూర్తిగా ఏ విధంగా నీళ్ళలో పాలు కలిసి ఉన్నాయో అలాగా పూర్తిగా పరమాత్మ లీనమై ఉంటాడట. స్వతంత్రంగా సంకల్ప మాత్రం చేత ఎక్కడ కావాలంటే అక్కడ విచరిస్తూ ఉంటాడన్నమాట. సుషుప్త అవస్థలో మరి పరమాత్మ స్థితి పోయినట్లు కదా? సుషుప్త అవస్థలో జీవాత్మ మరి ఎక్కడ ఉంటున్నట్లు? సుషుప్తి అవస్థ కాదు, అది సక్రియ అవస్థ. దాని యొక్క వాస్తవిక స్వరూప అవస్థ, యథార్థ స్వరూపం అట. ఆ సుషుప్తి కాదు, చైతన్య అవస్థ. ఆత్మస్వరూపం తెలుసుకుని ఓతప్రోత పరమాత్మకు ఆనందంలో పూర్తి లీనం అయిపోయిందంట. పరమాత్మలో ఎందుకంటే శరీరంతో యుక్తమైనప్పుడు మనం సంసారంలో ఉంటాం. ఆ శరీరం యొక్క బంధాన్ని తెంచుకున్నామట. అత్యంత సూక్ష్మంగా ఉంటుంది జీవాత్మ యొక్క స్వరూపం. జీవాత్మ యొక్క స్వరూపంలో పరమాత్మలో ఓతప్రోతమై ఉంటుంది. పరమాత్మ ఎక్కడ ఉన్నాయండి? అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. అలా జీవాత్మ కూడా పరమాత్మలో ఓతప్రోతమై ఉంది, కానీ అన్ని చోట్ల వ్యాపించి ఉంది. ఉండే కదా, అది సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి మనకు మన స్థూలం దగ్గర కనిపించదు అన్నమాట. అట్లాగా ఇక్కడ ఇప్పుడు బ్రహ్మాండంలో అన్ని జీవాత్మలు ముక్తాత్మని విచరిస్తూ ఉన్నాయి. సంకల్ప మాత్రం చేత సుఖాన్ని అనుభవిస్తున్నాయన్నమాట, విహంగం చేస్తున్నాయన్నమాట. అది యోగులు మాత్రం, సాధకులు మాత్రం చూడగలుగుతారు. మన ఇంతమంది దేవతలు ఎంత ఎవరైతే ఉన్నదో అంతా ముక్తిలో ఉన్నదన్నమాట. మన దేవతలంతా కూడా ముక్తిలో పరమాత్మ యొక్క ఆనందం పొందుతున్నారు, పరమాత్మలో ఓతప్రోతం అయిపోయారు. అలాగే పరమాత్మ యొక్క ఆనందంలో కలిసిపోయి ఉంటారు అన్నమాట. పరమాత్మ కణకణంలో వ్యాపించినాడు, పరమాత్మలో జీవాత్మ ఉంది కాబట్టి అన్ని చోట్ల ఉన్నాడు. ఎన్ని జీవాత్మ అయితే ముక్తిని పొందగా ఆ జీవాత్మ అక్కడ ఉన్నాయన్నమాట. ఏ జీవాత్మ అయితే ముక్తిని పొందేదో వారికి సంసార బంధం కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఏ జీవాత్మ అయితే ముక్తిని పొందేదో వారికి సంసారం కనిపించదు, అక్కడ పరమాత్మ కనిపిస్తాడు. ముక్తి శరీరం లేకుండా వాళ్ళు సంకల్పం మాత్రం ఈ సిస్టమ్ చూడగలుగుతారు అన్నమాట. అంత చక్షులతోటి వాళ్ళ ఆత్మస్వరూపంతో ఈ జీవాత్మలు అధ్యాయ అంధకారంలో ఉన్నాయి కాబట్టి ఈ ప్రకృతిలో విలీనమై ఉన్నాయని చెప్పి వాళ్ళు తెలుస్తూ ఉంటున్నమాట. ప్రకృతి అంటే బంధనం, అంటే అవిద్య అంధకారంలో ఉన్న వాళ్ళే ఈ ప్రకృతి యొక్క బంధనం కలుగుతున్నమాట. ఈ ప్రకృతి బంధన రాహిత్యంతో లోకాంతరం ఉంటుందా, చాలా లోకాలు ఉన్నాయి. అక్కడ పరమాత్మ యొక్క లోకంలో పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంటూ నిరంతరంగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. అదే ముక్తి అంటాం. మరి జీవన్ముక్తి అంటే ఏంటి మహోదయ? జీవన్ముక్తి జీవనం లేకుండా, మళ్ళీ జన్మ లేకుండా. జీవన్ముక్తి జన్మ లేకుండా. జీవన్ముక్తి అన్నా ముక్తి అనే రెండు ఒకటే. జీవనం లేకుండా, జీవనం అంటే మళ్ళీ జన్మ ఉండదు, దాన్ని జీవన్ముక్తి అంటాం. జీవనంతో ముక్తి కలిగింది అంటే మోక్షం కలిగింది. ఓకే, నేను జీవిస్తూ ముక్తిని పొందటమేమో అలా కాదు. జీవన్ముక్తి అంటే జీవనం మళ్ళీ ఉండదు, జన్మ మళ్ళీ ఉండదు అని అర్థం. ధన్యవాదాలు. కొంతమందికి
అంతిమ స్థిరంలో ఉంటుందన్నమాట. ముక్తి కలిగింది, ఇప్పుడు లాస్ట్ అవస్థలు నడుస్తున్నమాట. అంటే శరీరం ఉంటుంది, కానీ ఈ జన్మ శరీరం త్యాగం చేస్తే నాకు ముక్తి కలుగుతుంది. అటువంటి జీవన్ముక్త ఆత్మ ఉంటుంది అన్నమాట. జీవన్ముక్త ఆత్మ అంటే ఈ జీవన వెళ్ళిపోయిన వెంటనే, త్యాగం చేసిన వెంటనే ముక్తి కలుగుతుంది. అటువంటి ఆత్మను తెలుస్తున్నాడు. అటువంటి నిస్వార్థ యోగులు సాధకులు ఏదైతే ఉన్నదో వాళ్ళకి శరీరము కొన్ని కర్మల వరకు ఆ కర్మ ఉంటుంది, ఆ శరీరం ఉంటుంది. ఆ శరీరం తొలగిపోగానే వెంటనే ముక్తి కలుగుతుంది అన్నమాట. అది ఏ రకంగా చెప్తారంటే, ఇప్పుడు మనకు ఒక చక్రం ఉందండి, మిషన్ వేసాము, మనం ఆ కర్మ చక్రం అంటే విద్యుత్ ఉన్నంతసేపు ఆ చక్రం తిరుగుతూ ఉంది నిరంతరంగా. అలాగే మన కర్మలు ఉన్నంతసేపు నిరంతరం తిరుగుతూ ఉన్నాయన్నమాట. కానీ ఆ కర్మ ఆపేసాం అంటే అప్పుడు విద్యుత్ తొలగించేసాం, కరెంటు తీసేసాం, ఆ చక్రము వెనకబడి ఆగిపోతుందా? కానీ కొంతవరకు గతి ఉంటుందా? ఆ గతి ఉన్నంతసేపు నిదానంగా తిరిగి ఆగిపోతుందా అన్నమాట. అలాగే జన్మకు గతి మనం ఉన్నన్నాళ్ళు మనం జన్మ సంసార బంధంలోకి వచ్చాము, కర్మలు చేస్తూ మనం ఉంటున్నామట. ఎప్పుడైతే కర్మలు తొలగిపోయాయో, కర్మలు తొలగి దగ్ధబీజ అవస్థను పొందగలిగామో, అప్పుడు ఆ గతి ఉన్నంత వరకు చక్రాన్ని ఆపిన తర్వాత కూడా ఆ గతి ఉన్నంతసేపు కొంచెం తిరుగుతుందో, అలాగే ఈ శరీరం వచ్చింది కాబట్టి ఈ గతి ఉన్నంతసేపు ఆ శరీరం నడుస్తూ ఉంటుంది. తర్వాత ఈ శరీరం తొలగిపోగానే వెంటనే ముక్తికి వెళ్ళిపోతారు. అదే జీవన్ముక్త అవస్థ అని చెప్పి అవస్థ. జీవనంలో ఉంటూ కూడా ముక్త ఆత్మ అన్నమాట. ఇది అయిపోయిన వెంటనే ముక్తిని పొందగలుగుతారు అని కూడా అట్లా కూడా చెప్తారు అన్నమాట. రమణ మహర్షి లాగా, రమణ మహర్షి లాగా అది మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఎందుకంటే మనం ఆ జీవన్ముక్త అవస్థ ఏంటి అనేది మనం అట్లా వారికి యోగులకు తెలుసు. మనము చెప్పడం దాన్ని మనం వారి పట్ల ఉన్నటువంటి గౌరవం చేత మనం అలా చెప్పుకుంటాము. వాళ్ళంటే అంత శ్రేష్టమైన వ్యక్తిత్వాన్ని సంపాదించగలిగి కాబట్టి మనం అలా వ్యక్తం చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు కనిపించిన పురుషుల కన్నా మహాపురుషులు వీలే కాబట్టి మనం ఆ రకంగా అధ్యారోపణ చేసుకుంటాం అన్నమాట. కాబట్టి ఆ శక్తి సామర్థ్యం మనం చూడాలంటే ఒక యోగికే సాధ్యం, కానీ మనకంతా సాధ్యం కాదు. ఒక యోగి గురించి యథార్థమైన స్థితిని ఒక వేరే యోగి చూడగలుగుతారని మనం చూడలేం. మనం ఆ గురువుల మీద పట్ల శ్రద్ధతో మనం అన్ని స్వీకరిస్తాము కాబట్టి మనం అలా చెప్పుకోవచ్చు అండి. అస్తు మహోదయ. అస్తు. సో ఈ రకంగా మనం ఇంతవరకు చూసాము. ఇంకెవరికైనా సందేహాలు చెప్పండి, లేదంటే మనం మళ్ళీ రేపు చూద్దామండి. ఇంకా ఇదే విషయంలోనే ఏ రకంగా అని చెప్పి భిన్న భిన్న ఉదాహరణతోటి ఈ ఈశ్వరుని యొక్క అస్తిత్వాన్ని, జీవాత్మ యొక్క అస్తిత్వం గురించి మనకు వ్యాఖ్యానించబడితే అది రేపు చూద్దామండి. అస్తు. మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.